రైట్, ఒక ఇంట్రెస్టింగ్ అప్డేట్ చూస్తున్నాం. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమా న్యూస్ పై జోగురామన్ అక్కసు నిజాలు ప్రచారం చేస్తున్న ఛానళ్లపై కుట్రలు పడుతున్నారు. మీడియా గొంతులమే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా కథనాలపై విచిత్రంగా పోలీసులకు ఫిర్యాదు చేశారు. స్వయంగా మీడియా సమావేశం పెట్టి చెప్పిన జోగురామన్న 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జోగురామన్న రాంగ్ రూట్లో ఉన్నారు. న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్న యాజమాన్యం అమా న్యూస్ పై స్వయంగా ఫిర్యాదు చేశారు. జోగురామన్న తనయుడు అమా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తోంది. మీ తాటాకు చప్పలకు అమా న్యూస్ మీడియా అధరదు బెదరదు. అమా న్యూస్ ఎవరి పక్షము వహించదు. స్థాపించిన కొద్ది కాలంలోనే తెలంగాణలో వేగంగా ఎదిగిన అమా న్యూస్ తెలంగాణ రూరల్ నెట్వర్క్లో టాప్ ప్లేస్లో ఉంది. ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో సహా పార్టీ ఏదైనా అందరి వార్తలు ప్రచారం చేస్తున్న అమా న్యూస్ ఒక్కటి మాత్రమే. ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడంలో అమా న్యూస్ ముందంజలో ఉంది. రాజకీయ కక్షలకు మీడియాపై దుద్దే ప్రయత్నం కూడా చేస్తున్నట్లు జోగురామన్న తెలుస్తోంది. ఉన్నది ఉన్నట్లు చెబితే సహించలేని జోగురామన్న మొత్తానికి అమా న్యూస్కు అందరి ఛానల్గా ప్రశంసలు ఉన్నాయి. అమా న్యూస్ పై జోగురామన్న అక్కసు మరోసారి వెలగక్కారు. నిజాలు ప్రసారం చేస్తున్న ఛానళ్లపై కుట్రలు చేస్తున్నారు. మీడియా గొంతునులపై ప్రయత్నం చేస్తున్నారు. మీడియా కథనాలపై విచిత్రంగా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. స్వయంగా మీడియా సమావేశం పెట్టి చెప్పిన జోగురామన్న 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జోగురామన్న రాంగ్ రూట్లో ఉన్నారు. న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్న యాజమాన్యం. ఇక అమా న్యూస్ పై స్వయంగా ఫిర్యాదు చేసిన జోగురామన్న తనయుడు అమా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారు. ఇక మీ తాటాకు చప్పలకు అమా న్యూస్ మీడియా అధరదు బెదరదు. అమా న్యూస్ ఎవరి పక్షము వహించదు. స్థాపించిన కొద్ది కాలంలోనే తెలంగాణలో వేగంగా ఎదిగిన అమా న్యూస్ ఇక తెలంగాణ రూరల్ నెట్వర్క్స్లో టాప్ ప్లేస్లో ఉంది. అమా న్యూస్ ఇక బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీలు, అన్ని సమస్యలపై అందరి వార్తలు ప్రసారం చేస్తుంది అమా న్యూస్. ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడంలో అమా న్యూస్ ముందంజలో ఉంది. ఇక రాజకీయ కక్షలకు మీడియాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు జోగురామన్న. ఉన్నది ఉన్నట్లు చెబితే సహించలేకపోతున్నారు జోగురామన్న. ఇక అమా న్యూస్కు అందరి ఛానల్గా మంచి ఆదరణ, ప్రశంసలు ఉన్నాయి. అప్డేట్ చూస్తున్నా. బ్రేకింగ్ లో అమా న్యూస్ పై జోగురామన్న అక్కసు మరోసారి వెలగక్కారు. నిజాలు ప్రసారం చేస్తున్నటువంటి ఛానళ్లపై తన అక్కసును మరోసారి బయట పెట్టే ప్రయత్నం చేశారు. మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా కథనాలపై విచిత్రంగా పోలీసులకు జోగురామన్న ఫిర్యాదు చేశారు. స్వయంగా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పారు జోగురామన్న. ఇక స్వయంగా మీడియా సమావేశంలోనే చెప్పడంపై జనాలు కూడా మండిపడుతున్నారు. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్న జోగురామన్న ఒక రాంగ్ రూట్లోకి వెళ్ళారు. మీడియా ఎలా ఉంటుందో కనీసం తెలియనటువంటి పరిస్థితిలో జోగురామన్న ఉన్నట్లు ఇక ఈ అంశం చూస్తే మనకి స్పష్టమవుతుంది. ఇక న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్నటువంటి యాజమాన్యం స్పష్టంగా చెబుతోంది. అమా న్యూస్ పై స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి జోగురామన్న తనయుడు దీనికి ప్రత్యక్షంగానే న్యాయపరంగా ఎలా ఎదుర్కోవాలో అలాంటి రూట్లోనే వెళ్తామంటూ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి. జోగురామన్న తనయుడు అమా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు ఇచ్చారు. ఇక మీ తాటాకు చప్పలకు అమా న్యూస్ మీడియా బెదరదు అదరదు అని ప్రత్యక్షంగా చెప్తున్నాం. ఇక అమా న్యూస్ ఎవరు పక్షము వహించదు. స్థాపించిన కొద్ది కాలంలోనే ఎందరో మనసులు గెలుచుకొని తెలంగాణలో వేగంగా ఎదిగినటువంటిది అమా న్యూస్. ఇక తెలంగాణ రూరల్ నెట్వర్క్లో టాప్ ప్లేస్లో నిలిచింది అమా న్యూస్. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీతో సహా అన్ని పార్టీలు, పార్టీ ఏదైనా అలాంటి వైషమ్యం లేకుండా స్పష్టంగా జరిగిన విషయాన్ని చెప్పగలిగేది అమా న్యూస్. అందరి వార్తలు ప్రసారం చేస్తుంది అమా న్యూస్. ప్రజా సమస్యలు ఎలుగెత్తి చాటడంలో అమా న్యూస్ ముందంజలోని ప్రజలే చెప్తున్నమాట. ఇక రాజకీయ కక్షలకు మీడియాపై రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. కేవలం రాజకీయ దురుద్దేశంతోనే అమా న్యూస్పై ఇలాంటి ప్రయత్నాలు చేస్తున్నారు. ఇలాంటి మీడియా సమావేశాలు పెట్టి ఫిర్యాదులు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కానీ మీడియా ఇచ్చినటువంటి
సమావేశంలో కానీ లేకపోతే ఫిర్యాదులపై కూడా యాజమాన్యం మాత్రం చాలా స్పష్టంగా న్యాయపరంగా మాత్రమే ఎదుర్కొంటామని చెప్తోంది. జరుగుతున్న సమస్యలు కేవలం చూపించే ప్రయత్నం చేస్తున్నాం, రాజకీయ దురుద్దేశాలు మాకు పట్టవు, కేవలం మీడియా అంటే మీడియాలాగే పనిచేస్తుంది అంటూ అమ్మా న్యూస్ యాజమాన్యం చెప్తున్నటువంటి పరిస్థితి, అలాగే ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక ఉన్నది ఉన్నట్లు చెబితే ఉలికిపాటు సహించినటువంటి జోగురామన్న తను మరోసారి తన అక్కసును బయట పెట్టినటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైనా అమ్మా న్యూస్కు మాత్రం అందరి ఛానల్గా మంచి ప్రశంస గుర్తింపు ఉంది. అమ్మా న్యూస్పై జోగురామన్న అక్కసు మరోసారి బయటపెట్టారు. నిజాలు ప్రసారం చేస్తున్న ఛానల్పై కుట్రలు పండుతున్నారు, మీడియా గొంతునులమే ప్రయత్నం చేస్తున్నారు జోగురామన్న వారు. ఇక మీడియా కథనాలపై విచిత్రంగా పోలీసులు కానీ ఫిర్యాదు చేశారు. స్వయంగా మీడియా సమావేశం పెట్టి చెప్పారు జోగురామన్న. 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి జోగురామన్న రాంగ్ రూట్లో ఉన్నారు, న్యాయపరంగా ఎదుర్కొంటామంటున్నటువంటి యాజమాన్యం స్పష్టంగా చెప్తుంది. న్యాయపరంగానే మేము ఎదుర్కొంటాం, న్యాయంగా ఎలా వెళ్ళాలో ఆ రూట్లోనే వెళ్ళి దీన్ని ఎదుర్కొంటామని చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరింత సమాచారం అందించడానికి బ్యూరో చీఫ్ కృష్ణమూర్తి సిద్ధంగా ఉన్నారు. కృష్ణమూర్తి, చెప్పండి, ఇంత నిష్పక్షపాతంగా ప్రజల సమస్యలపై పార్టీలకు అతీతంగా సమస్యలు చూపించేటటువంటి ప్రయత్నం చేస్తున్న తరుణంలో ఇలాంటి ఒక పరిస్థితి రావడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇది రాజకీయ అక్కసని అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా రాజశేఖర్, ఇది రాజకీయ అక్కసే. అయితే ఆయన చేసే ప్రజా వ్యతిరేక విధానాలు, ప్రజా కంటక విధానాలను ప్రజలకు కళ్ళకొట్టగా చూపిస్తుంది అమ్మా న్యూస్. తాజాగా కొంతమంది అంటే ఆదిలాబాద్ పట్టణంలో కైలాస్ నగర్ లోని ఒక నాల గత కొంతకాలంగా దీర్ఘకాలంగా అక్కడ ప్రజలు దాంతో ఇబ్బంది పడతా ఉన్నారు. దానిపైన స్థానికుల కోరిక మేరకు బీజేపీ నేత కలి శ్రీనివాస్ రెడ్డి దానికి స్లాబ్ వేయించారు. అది వేయించడం హర్షించాల్సిన విషయము, ఆయనకు ప్రశంసించాల్సిన విషయం. దాన్ని మరిచినటువంటి హైదరాబాద్ మున్సిపల్ కౌన్సిల్ కానీ స్థానిక ఎమ్మెల్యే జోగురామన్న కానీ దాన్ని పట్టించుకోకుండా నిన్న హడావిడిగా బుల్డోజర్ కూల్చేశారు. అంటే వీళ్ళు కూల్చడం కానీ అక్రమ కట్టడమైనా కూల్చాలి, అక్రమ కట్టడాన్ని పట్టించుకోరు వాళ్ళు. అక్రమ కట్టడాన్ని ప్రోత్సహిస్తారు. డబ్బులు తీసుకొని అన్న ఒక రకం డబ్బులు తీసుకుంటారు, తమ్ముడు ఇంకో రకం డబ్బులు తీసుకుంటారు. అంటే ఈ రకంగా అంటే పోటీలు పడి డబ్బులు తీసుకొని అక్రమాలను ప్రోత్సహిస్తున్నటువంటి వీళ్ళు అంటే ప్రజల కోసం పనిచేస్తే వీళ్ళకు కంటగింపుగా ఉన్నది. వాస్తవానికి అమ్మా న్యూస్ ఛానల్ ఎప్పుడు కూడా ఎవరి పక్షం వహించలేదు. ఇది మనము గత కొన్ని సంవత్సరాలు దీన్ని చూడవచ్చు. ఎక్కడ ఏ పార్టీ ఏ కార్యక్రమాన్ని చేపట్టినా, ఏ అభివృద్ధి పని చేపట్టినా దాన్ని ప్రశంసిస్తూ, దాని ఔన్నత్యాన్ని చాటుతూ, దాని ప్రాశస్త్యాన్ని వివరిస్తూ కథనాలను ప్రసారం చేసిన తప్ప ఎవరిని ఏ రకంగా అది చూడలేదు. ఆయనకు రాజకీయంగా ఏమైనా ఇబ్బంది ఉంటే అది రాజకీయంగా చూసుకోవాలి, కానీ మీడియా సంస్థ మీద అంటే వాస్తవాలను యథా రాజా తదా ప్రజా. కేసీఆర్ ఏ రకంగా అయితే మీడియాను అణచివేసుకున్నారో అదేవిధంగా కొద్ది రోజుల క్రితము మంత్రి కేటీఆర్ స్వయంగా చెప్పారు, ఒక పత్రిక నిషేధిస్తాం, ఒక ఛానల్ నిషేధిస్తాం. ఆ కోణంలో కూడా అధికార పార్టీ అంచనాగణం కూడా వెళ్తున్నట్టుగా మనం స్పష్టంగా తెలుస్తా ఉన్నది. మొత్తంగా చూస్తాం జోగురామన్న విషయం కొంత మనము చర్చనీయాంశంగా మారింది, చర్చిస్తుకుంటున్నారు. ఆయన కొంతకాలంగా ప్రజలకు అందుబాటులో ఉండకుండా ఆయన కార్యక్రమాలను ఆయన సొంత ఎజెండాను మాత్రమే చేస్తా ఉన్నారు, ప్రభుత్వ ఎజెండాను పట్టించుకోవట్లేదు. ప్రభుత్వం చేసినటువంటి ఏ కార్యక్రమాలను కూడా ఆయన ప్రజలకు అందించేందుకు తన వంతు ప్రయత్నంగా ఆయన చేయడం లేదు. ఇదే విషయాన్ని అక్కడ ఉన్నటువంటి కొన్ని పార్టీలు, కొంతమంది నేతలు ప్రశ్నిస్తా ఉన్నారు. దీన్ని కూడా ఆయన జీర్ణించుకోలేక అంటే తాను తప్పిదమేంటి, తాను చేస్తుందేంటి, వాళ్ళు ప్రశ్నిస్తున్న విధాలేంటి, అందులో ఎంత వాస్తవాలు ఉన్నాయి, ఎంత అవాస్తవాలు ఉన్నాయనే విషయాన్ని ఒక్కసారి జోగురామన్న బేరీ చేసుకోవాల్సిన అవసరం ఉంది. కానీ అలా వేసుకోకుండా ఏదో నేను నోటీస్ ఇస్తా, బెదిరిస్తా, అదిరిస్తా, నేను చెప్పినట్టుగా వినాలి, అందరు నా తాబేదారులు, నేను ఒక రాజును రారాజును అనంటే ఎక్కడ ఇది ప్రజాస్వామ్యంలో 4వ స్తంభం అనేటువంటి మీడియాను ఈ రకంగా బెదిరించాలని ఏ రకంగా మనం ప్రజలు చూస్తే ప్రజలు అర్చిస్తారని వీళ్ళు ఆయన అనుకుంటున్నారు. ఇది ఎంతకాలం వస్తుంది అనుకుంటే వీళ్ళు దౌర్జన్యాలు, బెదిరింపులు, అదిరింపులు మీడియా సమావేశంలో పెట్టి చెప్పడం అనేది, సొంతంగా ఆయన ఫిర్యాదు చేయడం,
అంటే ఏమని చేశారు? ఆయనకి ఏమన్నా నష్టం కలిగేవిధంగా చేశారా? ఏం లేదు కదా. ప్రజల కోసం పనిచేస్తుంది అమ్మా న్యూస్. ఆయన చేసేటువంటి కార్యక్రమాలు, ఆయన ఏ రకంగా ఎవరెవరకు ఏ రకంగా ఏ చూపు చూస్తున్నారో, ఎవరెవరిని ఎక్కడెక్కడ కలుస్తున్నారో వాటి వివరాలను ప్రజెంట్ ప్రయత్నం చేస్తూ ఉన్నది తప్ప అది తప్పులేదు కదా దాంట్లో. అంటే మొత్తంగా చూస్తుంటే జోగురామన్న ఆయన చేసే తప్పి రైట్. ఒకటి ఇంకోటి కృష్ణమూర్తి, మనం ప్రధానంగా చూసుకుంటే మీడియాలో చూపించే కథనాలు అవన్నీ, లేకపోతే ఆయన తప్పును ఎత్తి చూపించే, లేకపోతే ప్రజా సమస్యల మీద ఒక నిష్పక్షపాతంగా మీడియా ఉన్నటువంటి రూల్స్ని పాటిస్తూ అమ్మా న్యూస్ ముందుకెళ్తున్నప్పుడు ఖచ్చితంగా దానికి ఒకవేళ ఏదైనా ఒక వార్తకు సంబంధించినటువంటి వివరణ ఇవ్వాలి. ఇలా చూపించినప్పుడు ఇలా చేశామనేది ఒక లెక్కలు చూపించాల్సిన అవసరం, లేకపోతే దానికి వివరణ ఇవ్వాల్సినటువంటి సందర్భంలో తిరిగి కేసు పెట్టడం, లేకపోతే మీడియా సమావేశంలో మీడియా గురించి మాట్లాడడం అనేది అసలు ఎలాంటి చర్యగా మనం భావించవచ్చు అంటారు? అధికార పార్టీ కానీ ప్రతిపక్షం కానీ ఏ పక్షమైనా సరే, స్వచ్ఛంద సంస్థ కానీ, యువజన సంఘాలు కానీ, విద్యార్థి సంఘాలు కానీ, ఏవైనా సరే ఏదైతే సమాధానం దొరుకుతుంది, ప్రజలు ఏం కోరుకుంటున్నారు ప్రభుత్వాల నుంచి, పాలకుల నుంచి, ఏది మంచి ఏది చెడు అని వివరించే ప్రయత్నం చేసింది తప్ప ఇక్కడ ఎవరిని కొమ్ముగాసే విధంగా, ఎవరిని ఆకాశానికి ఎత్తే విధంగా ఎప్పుడూ ప్రవర్తించలేదు. ఇక ముందు కూడా ప్రవర్తించబోయే విషయాన్ని జోగురామన్ ఇప్పటికైనా గ్రహించాల్సి ఉంది. తన తప్పుదాన్ని తెలుసుకొని ఆయన అమ్మాను యాజమాన్యానికి క్షమాపణ చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. రాజశేఖర్ ప్రధానంగా చూసుకుంటే తన మీద అభియోగాలు వస్తే, లేకపోతే న్యూస్ చూపిస్తే ప్రజా సమస్యలపైన చూపించినప్పుడు వివరించుకోవాల్సిన అవసరం ఉంది. లేకపోతే దానికి సంబంధించిన లెక్కలు చెప్పాలి. ప్రజలకి తన ముందు వచ్చి మీడియా సమస్యలు చెప్పాల్సింది పోయి ప్రజా సమస్యల మీద, ప్రజలు జరుగుతున్నటువంటి అన్యాయం మీద చూపించినప్పుడు, లేకపోతే దాని మీద కథనాలు వచ్చినప్పుడు వివరణ ఇవ్వాల్సింది పోయి మీడియా ముందే మీడియా గురించి మాట్లాడడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? చెప్తున్నాం కదా, అంటే బెదిరించడం. నేను చెప్పినట్టు వినకపోతే మిమ్మల్ని లీగల్గా ఇబ్బంది పెడతా, మీ మీద అక్రమ కేసులు బనాయింపజేస్తా. ఎందుకంటే పోలీసు యంత్రాంగము, చట్టాలు అన్ని వాళ్ళ చేతిలో ఉన్నాయని వాళ్ళు అనుకుంటున్నారు. పోలీసు యంత్రాంగం ఉంటే ఉండొచ్చు, కానీ పోలీసులు కూడా చట్టబద్ధంగా వ్యవహరించాల్సి ఉంది. రాష్ట్రంలో పోలీస్ శాఖ ఎంతో మంది మీద అక్రమ కేసులు బనాయించింది. వాటన్నింటి మీద కోర్టులు ఏం చెప్తున్నాయో మనం గ్రహించాల్సిన అవసరం ఉంది. ఆ కోర్టులో తీర్పు వచ్చినప్పుడు ఏం మాట్లాడుతున్నారు? ఇక్కడ ఏం మాట్లాడలేదు కదా. అంటే నేను చెప్పింది వేదం, నేను చెప్పిందే వినాలి, నేను చెప్పినదే చేయాలి, నేను ఏం చెప్తే అది వినాలి. అది గుర్రం అంటే గుర్రం అనాలి, గాడిద అంటే గాడిద అనాలి. గుర్రాన్ని గాడిద అన్న నమ్మాలి, గాడిదని గుర్రం అన్న నమ్మాలి. లేదంటే మేము ఏమైనా చేయగలం, మాకు అధికారం ఉంది అనేది. అంటే వీళ్ళు నిజాం పాలన మర్పించే విధంగా రాష్ట్రంలో పాలన సాగుతున్నది. ఇటు వాళ్ళ నేతలు అంటే మంత్రి కేటీఆర్ కానీ, సీఎం కేసీఆర్ కానీ, మిగతా నాయకులు ఏదైతే దబాయింపు ధోరణిలో మీడియా పైన జులుం ప్రదర్శించి అధికారం చెలాయించాలనుకుంటారు, అదే రకంగా మీడియా పైన ఈ జోగురామన్న కూడా వివరించాలని అనుకోవడము ప్రజలు ఏమాత్రం మర్చిద్దారు. అక్కడి ప్రజలకు ఆయన సమాధానం చెప్పవలసి ఉంది. ప్రజల్లోకి వెళ్ళి ఒకవేళ మీడియా చేసే ప్రసారాలు తప్పనుకుంటే ఆయన ప్రజల్లోకి వెళ్ళి దాన్ని ఎండగట్టాల్సిన అవసరం ఉంది. నేను చేసేది ఇది, వాళ్ళు చెప్పేది ఇది అని ఆయన ప్రజల్లో వివరించాల్సిన అవసరం ఉంది. అవసరమైతే బహిరంగంగా ఆయన దాని మీద చర్చ కూడా రావాలి. అలా కాకుండా ఆయన ఏదో మాట్లాడి నేను చెప్పింది కరెక్టు, నేను ఏం చేయలేదు అంటే ఎవరు నమ్ముతారు? పిల్లి కళ్ళు మూసుకొని పాలు తాగుతున్నా ఒక పిల్లి మాత్రమే అనుకుంటుంది, కానీ మిగతా సమాజం అనుకోరు కదా. ఆ రకంగానే జోగురామన్న వ్యవహారం శైలి ఉంది. రాజశేఖర్ కృష్ణమూర్తి, ప్రధానంగా చూసుకుంటే మన అమ్మా న్యూస్ మీద ఇలాంటి ఆరోపణలు, ఇలాంటి కేసులు పెట్టడం వల్ల అంటే మనం చూపిస్తుంది నిజమని కూడా ప్రజలు నమ్మే ఒక, ఎందుకంటే తప్పుని ఎత్తి చూపించినప్పుడే తప్పు చేసిన వారికి ఒక రకమైనటువంటి కోపం రావచ్చు, ఇలాంటి చర్యలకు కూడా పాల్పడవచ్చు. ఆ విధంగా మనం భావించవచ్చు అంటారా? దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఇవన్నీ ప్రయత్నాలు. ఆయన చేసిన తప్పని ఆయన తెలుసుకున్నాడు. ఎప్పుడైతే ఆయన కేసులు పెట్టాడు, పోలీస్ స్టేషన్కి వెళ్ళారు, కేసులు పెట్టారంటేనే అర్థమైపోయింది నేను చేసింది తప్పు, ఆ తప్పును వీళ్ళు ఇంకా ప్రచారం చేస్తా ఉన్నారు అని ఆయనగా పరోక్షంగా ఒప్పుకున్నట్లే. ఆయన చేసింది ఏంటిది? ఆయన పార్టీ మారేందుకు చేస్తున్న ప్రయత్నాలు తప్ప జరుగుతున్నాయి కదా. దానికి సంబంధించి త్వరలోనే ఆధారాలు కూడా వస్తాయి. దానికి సంబంధించిన ఆధారాలు కూడా త్వరలోనే బహిర్గతం అవుతాయి. తొందరపడితే ఎట్లా? తొందరపడద్దు కదా ఎవరైనా సరే. ఆయన నాలాను కూల్చింది, ప్రజల సొమ్ముతో కట్టినటువంటి నాలాను. మున్సిపల్ కార్పొరేషన్ అంటే, మున్సిపాలిటీ అంటే ప్రజల అభివృద్ధి పనులు చేయాలి. నాలాలను మూసేసి మురికి దుర్గంధం వ్యాపించకుండా చర్యలు తీసుకొస్తుంది, దోమలు ఇట్లాంటి వ్యాపించకుండా చర్యలు తీసుకొస్తుంది. వాటన్నింటి కోసము స్థానిక ప్రజలు, స్థానిక నాయకులు నడుము కట్టి ఆ స్లాబ్ వేసుకుంటే ఆ స్లాబ్ను కూల్చేయడం ఎంతవరకు సభ?
ఇంతవరకు దాని మీద మున్సిపల్ వాళ్ళు వివరణ ఇవ్వలేదు కదా, ఎందుకు కూల్చారు అనేది ఎవరికైనా అభ్యంతరం ఉందా? నాలాంతో రోడ్డు మధ్యలో కానీ రోడ్డు పక్కన కానీ నాలాంతో నీళ్ళని నిలిపితే వాటికి సంబంధించిన అభ్యంతరాలు ఉంటాయి. మేము డ్రైనేజీ మీద స్లాబ్ వేసుకుంటామే బాబు, స్లాబ్ వేసుకున్నాం మేము, మాకు బాగుంది బస్తీ వాస అనుకుంటే బస్తీ వాస తెలియకుండా వాళ్ళని కూల్చేయడం ఏంటిది? నిన్న బస్తీ వాసులు రాగానే ఎందుకు పారిపోయారు మరి మున్సిపాలిటీ వాళ్ళు? నిజంగా నాలా స్థానికులకు ఇబ్బందికరంగా ఉంటే వాళ్ళు ఎందుకు పారిపోయినట్టు నిలబడి అందరితో మాట్లాడి చేయొచ్చు కదా పని. బస్తీ వాసులు అందరూ ఒక్కమ్మటి రాగానే ఎందుకు జేసీబీ తోటి పారిపోయారు వాళ్ళు? అంటే ఇలా ప్రశ్నించడం అనేది వాళ్ళకు నచ్చట్లేదు, ప్రశ్నించకూడదు. ఎవరైనా సరే వాళ్ళు తాబేదారులుగా ఉండాలా. ఎవరైతే ఇదేంటి పద్ధతి కాదు అని మాట్లాడితే అది వాళ్ళకి ఇబ్బందికరంగా మారుతుంది. అందుకే ఇలాంటి చర్యలు, ఇలాంటి బెదిరింపులు, ఇలాంటి వ్యవహారాలు చేస్తా ఉన్నారు రాజశేఖర్ వాళ్ళు. రైట్, థ్యాంక్ యూ కృష్ణమూర్తి. అది అమ్మ న్యూస్ నిష్పక్షపాతంగా ప్రజల తరఫున ప్రజల యొక్క సమస్యలు ఎలుగెత్తి చూపించడం, నాయకులు ఉన్నటువంటి తప్పులు వెలికి తీయడం, ప్రజలకు ఉపయోగపడే విధంగా వెళ్తున్నటువంటి క్రమంలో ఇలా ఒక్కసారిగా నిజంగా ఇలాంటి కేసు రావడం అనేది అమ్మ న్యూస్ సాధించినటువంటి విజయంగా భావించవచ్చు ఖచ్చితంగా. రైట్, అమ్మా న్యూస్పై అక్కస్సు మరొకసారి జోగురామన్న వారు వెలగక్కినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది. ప్రజల సమస్యలు, ప్రజల కోసం పాటుపడుతున్నటువంటి మీడియా ఛానల్పై ఇలాంటి అక్కసు, ఇలాంటి కేసులు పట్టడం అనేది నిజంగా అమ్మా న్యూస్ స్పష్టమైనటువంటి ప్రజా సమస్యలపై ఫోకస్ పెడుతుంది. కథనాలు చూసుకుంటే అందరూ అమ్మా న్యూస్ డైరెక్టర్లకు కూడా నోటీస్ ఇచ్చినటువంటి పరిస్థితి, కానీ ఖచ్చితంగా దీన్ని న్యాయపరంగానే ముందుకెళ్ళి ఎదుర్కొనే పరిస్థితి అయితే ఉంది. అలాంటి వివరణే యాజమాన్యం చూస్తున్నటువంటి పరిస్థితి. నిష్పక్షపాతంగా ప్రజల తరఫున మీడియా పోరాడుతున్నటువంటిది, ప్రసారాలు చేస్తున్నటువంటి సందర్భంలో తన అక్కసును మరొకసారి వెలగక్కడం అనేది ఖచ్చితంగా అమ్మా న్యూస్ సాధించినటువంటి విజయంగానే చెప్పుకోవచ్చు. దీనికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా రీజనల్ కోఆర్డినేటర్ సత్యనారాయణ మనకు అందుబాటులో ఉన్నారు. సత్యనారాయణ, చెప్పండి, అంటే ఇంత ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, అంటే ప్రతి సమస్య పైన చాలా కూలంకషంగా పార్టీలకు అతీతంగా సమస్యల మీద ముందుకు వెళుతున్నటువంటి పరిస్థితి, ప్రజలు చెప్తున్న మాటను ప్రచారం చేస్తున్నటువంటి అమ్మా న్యూస్ పై ఇలాంటి కేసులు బనాయించడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? రాజశేఖర్, గుడ్ ఈవినింగ్. అయితే ఇది ఖచ్చితంగా అంటే మీడియా గొంతు నొక్కే ప్రయత్నంగా మనం భావించవచ్చు. ఎందుకంటే ఎక్కడైతే ఏవైతే వాస్తవాలు, నిజాలు బయట పెట్టేటటువంటి ప్రతి ఛానళ్ళకు కూడా
ఆ రాజకీయ నాయకుల నుంచి ఇలాంటి నోటీసులు కానీ, ఇలాంటి కేసులు కానీ, ఇలాంటి ప్రెస్ మీట్లు పెట్టి ఆ కేసులు పెట్టడం అనేది సాధారణంగా ఈ రాజకీయాల్లో సహజంగా జరుగుతున్నది. అలాగే ఇది కూడా ఇక్కడ అదే విధంగా భావించవచ్చు. అంటే ఎన్నో ఛానళ్ళు కూడా ఇలాగే అంటే గతంలో కూడా అక్కడ రాష్ట్ర ప్రభుత్వం కూడా అనేక ఛానళ్లను ఈ విధంగానే బెదిరించింది. అలా ఇందులో భాగంగానే ఇప్పుడు కూడా ఇది ఒక కేవలము అంటే ఒక బెదిరింపు ధోరణికి దిగడము అదే న్యూస్ ఛానల్ కి తప్ప అంటే తప్పుడు వార్తలు అనేటటువంటి దాన్ని వాళ్ళు బాగా చెప్తున్నారు. కానీ వాస్తవాలు మాత్రమే అమ్మా న్యూస్ అనేటటువంటిది ప్రసారం చేస్తున్నది. కాబట్టి వాస్తవాలు జీర్ణించుకోలేకనే ఇలాంటి బెదిరింపులకు దిగుతున్నట్టుగా, ఇలాంటి కేసులు పెడుతున్నట్టుగా మనం భావించవచ్చు. అంటే మొత్తం మీద ఏంటంటే ఒక ప్రజా సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ ప్రజా సమస్యలే పరమావధిగా అమ్మ న్యూస్ మొదలు నుంచి అంటే ఆది నుంచి కూడా ఎప్పుడైతే అమ్మ న్యూస్ ప్రారంభమైందో అమ్మ న్యూస్ ప్రారంభమైన ఆ క్షణం నుంచి కూడా ప్రజా సమస్యలపైనే దృష్టి కేంద్రీకరించింది. ఆ నియోజకవర్గంలో కావచ్చు, జిల్లాలో కావచ్చు, రాష్ట్రంలో కావచ్చు, ఎక్కడైతే ప్రజలు ఇబ్బందులు పడుతున్నారో ఆ ప్రజల ఎజెండాగా అంటే ప్రజలకు గొంతుకగా అమ్మా న్యూస్ అనేటటువంటిది అవతరించింది. అనతి కాలంలోనే ఈ అమ్మా న్యూస్కి వస్తున్నటువంటి ఒక ఆదరణ అంటే ఆ యొక్క ఇమేజ్ కూడా అమ్మా న్యూస్ రోజు రోజుకు పెరుగుతోంది. అంటే వాస్తవాలు వెలికి తీస్తే ఆ వాస్తవాలు జీర్ణించుకోలేక ఆ వాస్తవాల్లో ఉన్నటువంటి ఒక నిజాన్ని గ్రహించుకొని ఆ తప్పులు సర్దిద్దుకోవాల్సింది పోయి ఇలా కేసులు పెట్టడం అనేది కరెక్ట్ కాదన్నట్టుగా ఇక్కడ స్థానికులు కూడా చాలా మంది చెప్తున్నారు. అంటే ఓవరాల్ గా ఇది ఏంటంటే మా అమ్మా న్యూస్ మీద కేసులు పెట్టడం, డైరెక్టర్లకు నోటీసులు పంపించడం అంటేనే వాళ్ళు అర్థం చేసుకోవచ్చు. అంటే ఇక్కడ ఏది నిజము ఏది అబద్ధం అనేటటువంటిది ప్రజలే పూర్తిగా గ్రహిస్తారు. అమ్మా న్యూస్ మీద కేసులు ఎందుకు పెడుతున్నారు అనేటటువంటిది పూర్తిగా ప్రజలు చూస్తున్నటువంటి ఛానల్ చూస్తున్నటువంటి ప్రజలకి పూర్తిగా తెలిసిపోతుంది. ఒక ఛానల్ మీద కేసులు పెడుతున్నారంటే దాన్ని అర్థం చేసుకోవచ్చు అది నిజాయితీగా వ్యవహరిస్తుందని. నిజాయితీని ఒప్పుకోలేకనే ఇలాంటి కేసులు పెడుతున్నట్టుగా భావించవచ్చని చెప్పేసి అనేక మంది అంటుంటారు. కాబట్టి సాధారణంగా ఏ ఛానల్ అయితే నిజాలను నిర్భయంగా వెలికి తీసి ప్రజలకు అందిస్తుందో అదే నిజమైన అసలైన ఛానల్ అని ప్రజలు కూడా అంటున్నారు. అమ్మా న్యూస్ అనతి కాలంలోనే చాలా అంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక నియోజకవర్గాల్లో బేల కావచ్చు, జనద్ కావచ్చు, ఆదిలాబాద్ రూరల్ ఈ మండలానికి పోయినా కూడా అక్కడ గ్రామస్తులు ఎప్పుడైతే అమ్మా న్యూస్ అనేటటువంటిది ఇక్కడికి వచ్చిందో ఇక్కడ తర్వాత మా సమస్యలు అనేటటువంటి వెలుగులోకి వస్తున్నాయి, మా గురించి ప్రజలకు తెలుస్తోంది, ప్రభుత్వానికి తెలుస్తోంది, తర్వాత మా ప్రభుత్వాలు కూడా ఈ సమస్యల మీద నిర్ణయం తీసుకున్నటువంటి అవకాశం కూడా దక్కుతుంది. కాబట్టి అమ్మా న్యూస్ కి కథనాలకు ఏవైతే మన నియోజకవర్గంలో వేసినటువంటి అనేక కథనాలకు కూడా అమ్మా న్యూస్ కు స్పందనలు వచ్చాయి. అంటే అమ్మా న్యూస్ కరెక్ట్ గా పనిచేస్తుంది కాబట్టి ప్రజలు కూడా హర్షిస్తున్నారు. ప్రజల్లో కూడా అమ్మా న్యూస్ అనేది పూర్తిగా వెళ్ళిపోయింది. ఇక్కడ ఏవైనా కూడా అమ్మా న్యూస్ అనేటటువంటి దానికి ఒక బ్రాండ్ ఇమేజ్ అనేటటువంటి ఏర్పడింది. ఎందుకంటే నిజాలు నిర్భయంగా అంటే ఒక స్థానిక వార్తలకు పెద్దపీట వేసే ఒక ఛానల్ గా ఇక్కడ ఆదిలాబాద్ లో మటుకు అమ్మా న్యూస్ అనేటటువంటిది ఒక ప్రజల గొంతుగా అంటే కన్న తల్లి ఎలాంటిదో ప్రతి వాడికి ఇక్కడ అమ్మా న్యూస్ కూడా అలాంటిది. అంటే కన్న తల్లి లాంటిది అమ్మా న్యూస్ అనేటటువంటిది ఓన్ చేసుకున్నారు ఇక్కడ ప్రజలు. అమ్మా న్యూస్ అంటే సొంత తల్లిలా భావిస్తున్నటువంటి ఇక్కడ ప్రజలకి అమ్మా న్యూస్ ఒక ఆదరణ అయింది. వాళ్ళ తరపున ప్రశ్నించే ఒక గొంతుకైంది, వాళ్ళ తరపున ఒక బాధ్యతగా నిలిచింది. వాళ్ళ సమస్యల్ని ఎలుగెత్తి చూపి ఆ సమస్యల్ని ప్రభుత్వానికి తెలియజేసేటటువంటి ప్రభుత్వానికి అమ్మ ప్రజలకు మధ్య ఒక వారధిగా నిలిచింది. దీన్ని స్పోర్టివ్ గా తీసుకోవాల్సింది పోయి అంటే సమస్యలు ఎత్తి చూపుతున్నటువంటి దానిని దీని ఒక స్పోర్టివ్ గా తీసుకోవాల్సింది, దీని ఒక మంచి ప్రయత్నంగా దీన్ని అభినందించాల్సింది పోయి. ఎందుకంటే వాస్తవాలు తెలియజేస్తున్నటువంటి ప్రభుత్వానికి తమ బాధ్యతను గుర్తు చేస్తున్నటువంటి రైట్, ఒక ప్రజల గొంతుగా అమ్మా న్యూస్ ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి మీరు అన్నట్లు ప్రజలకి అలాగే మీ పాలకులకి మధ్యగా ఉన్నటువంటి ఒక వారధిగా పనిచేస్తున్నటువంటి సందర్భంలో ఇలాంటి ఆరోపణలు చేయడం ఒకటి అంటే మీరు అన్నట్లు దాన్ని స్పోర్టివ్గా తీసుకోవడం కంటే కూడా ప్రజలకు వివరణ ఇవ్వచ్చు. ఒక సమస్య మీద లేకపోతే ఒక పథకం మీద లేకపోతే ఒక ఆరోపణ మీద ఉండేటప్పుడు ఖచ్చితంగా మీడియా ముఖంగా మీడియాకి సంబంధించినటువంటి ఒక ప్రెస్ మీట్ పెట్టి వివరించుకోవాల్సిన సందర్భంలో మీడియా మీద అక్కసు వెలగక్కేలాగా తన యొక్క అక్కసును మరొక్కసారి రాజకీయంగా చూడటం అనేది అనే ఒక విఘ్నత అనుకోవచ్చా మనం? ఖచ్చితంగా. ఎందుకంటే ఇప్పుడు ప్రెస్ మీట్ లో ఒక మీడియా మీద ప్రత్యేకంగా అంటే సాధారణంగా ఆ ప్రెస్ మీట్ అనేటటువంటిది ఆ రాజకీయాలలో వేరే వేరే అంశాల్లో పెడుతుంటారు. కానీ కేవలం ఒక మీడియాను ఉద్దేశించి వ్యాఖ్యానించి మీడియా మీదనే ఆ ప్రెస్ మీట్ పెడుతున్నారంటేనే ఇక్కడ మనం అనుకోవచ్చు, క్లియర్ కట్ గా తెలిసిపోతుంది. ఏంటంటే ఆ నిజాలు బయటకు వస్తున్నట్టుగా అంటే తప్పుడు వార్తలు ప్రసారం చేస్తుందన్న దాంట్లో మాత్రము వాస్తవం లేదు. ఎందుకంటే
వాస్తవాలు మాత్రమే అమ్మా న్యూస్ ప్రసారం చేస్తుందన్న వాస్తవాన్ని గ్రహించగలగాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది రాజశేఖర్. రైట్. ఇంకోటి మనం చూసుకుంటే జనాలు కూడా ప్రజా గొంతుగా ఏ సమస్య చెప్పుకోవాలని కూడా అమ్మా న్యూస్ ఖచ్చితంగా చూపిస్తుంది. ఎందుకంటే రూరల్ లెవెల్లో చూసుకుంటే రూరల్ నెట్వర్క్స్లో నెంబర్ 1 ప్లేస్లో ఉంది. దాదాపు 1 కోటి మందికి చేరువైనటువంటి అమ్మా న్యూస్లో ఇలాంటి అనేది మనం నిజంగా అంటే మనం చూపించడంలో, సమస్యల్ని ఎలుగెత్తి చాటడంలో, ప్రసారం చేయడంలో ఒక సక్సెస్కి నాంది అనుకోవచ్చు. అంటే ఇప్పుడు జరిగినటువంటి సంఘటన కానీ లేకపోతే ఇప్పుడున్నటువంటి మీడియా సమావేశం పెట్టి చెప్పడం కూడా. ఇప్పుడు ఆల్రెడీ ఇంతకు ముందే ఇక్కడ ఇప్పుడు ఈ వార్త అప్పుడే మొత్తం దాదాపుగా అన్ని మండలాలు కూడా తెలిసిపోయింది. అదేంటిది అని చాలా మంది ప్రజలు కూడా ఆశ్చర్యపోతున్నారు. అదేంటి అమ్మా న్యూస్ కి మీద కేసులు పెట్టడం. నిన్నే ఆ పేపర్ లో కూడా ఈ యొక్క వార్త ప్రసారం అయింది. అమ్మా న్యూస్ పైన కేసులు పెట్టినట్టుగా అది చూసిన తర్వాతనే ఇక్కడ ప్రజలు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఇదేంటిది, ఒక మంచి వార్తలు రాసేటటువంటి ప్రజలకు దగ్గరైనటువంటి ఒక అమ్మా న్యూస్ మీద ఇలాంటి కేసులు పెట్టడమని చెప్పేసి చాలా మంది ఇక్కడ ఉన్నటువంటి ఒక ప్రజలు కూడా అమ్మా న్యూస్ కార్యాలయంకి వచ్చి కూడా చెప్పడం జరిగింది. ఇలాంటివి చేస్తున్నారని చెప్పేసి. అంటే ఓవరాల్ గా మనం ఒకటే అర్థం చేసుకోవచ్చు, ఏంటంటే నిజాన్ని నిజంగా చెప్పకూడదు. నిజాలు అబద్ధాలుగా చెప్తేనే హర్షించే వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి నిజాల్ని నిర్భయంగా రాయకూడదు అనేటటువంటి ఒక భయాన్ని ఏదైతే ఉన్నదో దాన్ని చెప్పడం కోసమే ఈ విధమైనటువంటి కేసులుగా భావించవచ్చు. కానీ ప్రజలు మాత్రం దీన్ని హర్షించట్లేదు. ప్రజలైతే మాత్రం దీన్ని వ్యతిరేకిస్తున్నారు. ఎందుకంటే అమ్మా న్యూస్ అనేటటువంటిది అతి కొద్ది కాలంలోనే ప్రజల ఛానల్ గా, ప్రజల గొంతుగా ఇక్కడ ఉన్నటువంటి ఒక ఆదిలాబాద్ నియోజకవర్గంలో నిలిచిపోయింది. కాబట్టి ఇది ఇక్కడి స్థానిక ప్రజలు మాత్రం దీన్ని ఎట్టి పరిస్థితుల్లో హర్షించలేరు కూడా అని చెప్పొచ్చు రాజశేఖర్. థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ సత్యనారాయణ. రైట్. అమ్మా న్యూస్ పై జోగరమణ చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన ఇప్పుడు వీడియో చూద్దాం. నుంచి కొన్ని అమ్మా న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మా న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మా న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్లలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది.
2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్ళలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న జోగు రైట్. అమాన్యూస్పై జోగురామన్న చేసినటువంటి వ్యాఖ్యలకు సంబంధించి మనకి మరింత సమాచారం అందించడానికి బీజేపీ నేత శ్రీనివాసరెడ్డి అందుబాటులో ఉన్నారు ఫోన్ లైన్లో. ఎస్ రైట్, చెప్పండి శ్రీనివాసరెడ్డి గారు. హలో రైట్ హలో శ్రీనివాసరెడ్డి వినిపిస్తుంది, మీ వాయిస్ చెప్పండి. చెప్పండి ఏంది అంటే ప్రజల సమస్యల మీద ముందుకెళ్తున్నటువంటి అమ్మా న్యూస్ పై లేనిపోని అబండాలు లేకపోతే వ్యక్తిగతంగా రాజకీయంగా ఇలాంటి కేసులు పడ్డవి ఎలా చూడొచ్చు అంటారు? ఇది వాస్తవానికి అమ్మ న్యూస్ కు ఇట్లే జరిగింది, కానీ గతం నుంచి వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళకు ఇది ఎవరైతే నిజాలు ప్రచారం చేసినా ఏదైనా ప్రభుత్వాన్ని ఏదన్నా మనం హక్కుల గురించి మాట్లాడినా ఇలాంటి నోటీసులు పంపించడాలు కేసులు పెట్టడాలు జైలేసాలకు వీళ్ళకు పరిపాలన జరిగిపోతారు బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణలో. అదే తరుణంలో ఇలా అమ్మ న్యూస్ కూడా ఒక నోటీస్ రావడం జరిగింది. కాబట్టి ఇది ఏంటంటే ప్రజాస్వామ్యాన్ని కానీ ప్రజల గొంతు నొక్కేయడం, అదేవిధంగా మీడియా గొంతు నొక్కేయడం అనే ఒక ఆలోచనతోటి అట్లా గొంతు నొక్కేసి ఇలా ప్రభుత్వం నడుస్తుంది తెలంగాణలో. ఇది నిజంగా ఇది చాలా దురదృష్టకర విషయం తెలంగాణ వాళ్ళకు. ఇది ఒక మీడియాకు అన్ని హక్కులు ఉంటాయి. మీడియా మాట్లాడితే ఇలా నోటీస్ పంపడం అనేది ఓన్లీ బీఆర్ఎస్ పార్టీకే చెందుతుంది. ఇది రాబోయే రోజులలో వీళ్ళు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఖచ్చితంగా బుద్ధి చెప్పే అవకాశం ఉన్నది, బుద్ధి చెప్తారు. అదేవిధంగా నిన్న చూస్తే మల్లన్నను కూడా మొన్న కూడా మల్లన్న కూడా ఇదే విధంగా అరెస్ట్ చేయడం జరిగింది. ఆయనకు మళ్ళీ 25 రోజులు జైల్లో పెట్టడం జరిగింది. ఎవరు ప్రశ్నించినా కూడా, ఈవెన్ రాజకీయ నాయకులను ప్రశ్నించినా, మీడియా ప్రశ్నించినా, పత్రికా విలేకరులు ప్రశ్నించినా వాళ్ళు ఇలా కక్ష తీసుకునే ప్లాన్ లో ఉన్నారు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో. శ్రీనివాసరెడ్డి గారు, ఇంకోటి ప్రధానంగా చూసుకుంటే మీడియాపై కేసీఆర్ ముందు నుంచి కూడా తన అక్కసని ఈ మధ్య కూడా ఒక మీడియాపై తను చేసినటువంటి వ్యాఖ్యలు కూడా చెప్తున్నాయి. ఎలా బుద్ధి చెప్పాలో తెలుసంటూ కూడా కేటీఆర్ కూడా వ్యాఖ్యానించినటువంటి సందర్భాలు కూడా కనిపిస్తున్నాయి. అంటే కేవలం వాళ్ళ మీద వాళ్ళ తప్పులు ఎత్తి చూపిస్తే మీడియాని గొంతునులమే ప్రయత్నం చేస్తున్నారు అనుకోవచ్చా? 100% అండి. ఇప్పుడు టీఆర్ఎస్ పార్టీకి కావాల్సింది వాళ్ళ ప్రచారం చేయాలి, వాళ్ళ భజన చేయాలి. ఎలక్ట్రానిక్ మీడియా అయినా, పేపర్ వాళ్ళైనా, ప్రజాస్వామ్యం ఎవరైనా సరే ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడే అవకాశం తెలంగాణలో ఎవరికి లేదు. రైట్. అంటే భవిష్యత్తులో దీనికి సంబంధించినటువంటి ఖచ్చితంగా సమాధానం అయితే మాత్రం ప్రజలకు బీఆర్ఎస్ పార్టీ చెప్పాల్సిన అవసరం ఉందంటారా? చెప్తారండి, ప్రజలు ఖచ్చితంగా బీఆర్ఎస్ పార్టీకి సమాధానం చెప్తారు. ఈ ప్రజల గొంతు నొక్కేయడము, ధర్నా చౌక్ ఎత్తేయడము, ఇవన్నీ వాళ్ళ నిరంతర పాలన అంటారు కదా, రజాకారుల పాలన నడుస్తుంది బీఆర్ఎస్ పార్టీ. తీయాల అది బీఆర్ఎస్ పార్టీ కాదు, రజాకారుల జమాన్లో అప్పుడు చేసిన పరిపాలన వాళ్ళు మళ్ళీ అలా కేసీఆర్ గారు అందరూ చూపెడుతున్నాడు. దాంట్లో భాగంగానే ఇలా అమ్మ న్యూస్ కు నోటీస్ పంపించారు. అమ్మ న్యూస్ చేసిన తప్పే ఉందండి. వాళ్ళు ఒక ప్రజాస్వామ్యంలో ఒక ఎలక్ట్రానిక్ మీడియా ఏదైనా క్వశ్చన్ చేస్తుంది, ఎక్కడైనా మాట్లాడుతుంది. అంత మాత్రాన నోటీస్ పంపించాలంటే అది చాలా తప్పు. మీడియాలో వచ్చినటువంటి కథనాలకి తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి లేకపోతే ఒక చర్చ పెట్టి దానికి ఎక్స్ప్లెయిన్ చేస్తుంటే బాగుండేది. కానీ ఇలాంటి వ్యాఖ్యలు, ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది, అంటే కేసులు పెట్టడం అనేది వారి యొక్క అక్కసుకి కారణం అనుకోవచ్చు అంటారు. అంటే బీఆర్ఎస్ పార్టీ వ్యవహార శైలి ఇంతే అనుకోవచ్చా? దాన్ని అక్కస్ అనుకుంటారా, లేకుంటే వాళ్ళ అధికారం బలుపు మదం అంటారా, దాన్ని మనం ఎప్పుడైనా అనుకోవచ్చు. వాళ్ళ చేతిలో అధికారం ఉంది కాబట్టి పోలీస్ వ్యవస్థ వాడుకుంటున్నారు, ఇలాంటి వ్యవహారాలు చేస్తున్నారు. ఖచ్చితంగా వాళ్ళకి అక్కసు ఉంది, ఒక రకమైన పలుకుబడి ఉంది కాబట్టి వాళ్ళు ఉపయోగిస్తున్నారు. పలుకుబడి ఉంది, వాళ్ళ దగ్గర డబ్బు ఉంది, వాళ్ళ చేతిలో రాష్ట్రం వ్యవస్థ ఉంది కాబట్టి ఇలాంటి ప్రజల గొంతు నొక్కుతున్నారు, ఎలక్ట్రానిక్ మీడియా గొంతు నొక్కుతున్నారు. వీళ్ళకి ఎట్లన్నా తెలంగాణ వ్యతిరేకత ఉందని వాళ్ళకి అర్థమైపోయింది. ఇలాంటి మీడియాలను ముందుకు రాకుండా వాళ్ళు చూసుకుంటున్నారు, జాగ్రత్తగా చూసుకుంటున్నారు. థ్యాంక్స్ ఫర్ మీ స్పందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్ శ్రీనివాసరెడ్డి గారు.
రైట్. అమ్మా న్యూస్ పై జోగురామన్న అక్కసు మరోసారి వెలుగెక్కారు. నిజాలు ప్రసారం చేస్తున్న ఛానళ్లపై కుట్రలు పండుతున్నటువంటి పరిస్థితి. మీడియా గొంతులమే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వంపై లేకపోతే జోగురామన్నపై వారు చేసినటువంటి సంక్షేమాలపై ఎక్కడైనా లొసుగులు ఉంటే చూపిస్తే, ప్రజల సమస్యలు వెలుగెత్తి చూపిస్తే వారిపై లేనిపోని కేసులు బనాయించడంలో భాగంగా ఈరోజు కేసు పెట్టినటువంటి పరిస్థితి. దీనిపై మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి కిరణ్ మనకి ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. కిరణ్, చెప్పండి. రాజశేఖర్ నిత్యం ప్రజా సమస్యలపై పోరాడుతూ ప్రజల సమస్యలను వెలికి తీస్తూ ప్రజల అందరినీ మన్నలు పొందినటువంటి అమ్మా న్యూస్ పైన ఈరోజు మాజీ మంత్రి అయినటువంటి టిఆర్ఎస్ నాయకుడు జోగు రామన్న ప్రత్యేక ప్రెస్ మీట్ పెట్టి కాంప్లైంట్ చేయడము అతని యొక్క అహంకారానికి నిదర్శనంగా చెప్పవచ్చు. ప్రతినిత్యం ప్రజా సమస్యల కోసం కొట్లాడుతూ ప్రజా సమస్యలు వెలికి తీస్తున్న ఈ తరుణంలో తన యొక్క చేస్తున్న పొరపాట్లను ఉన్నట్లుగా చూపించినటువంటి అమ్మా న్యూస్ కు అతను ఈరోజు నోటీసులు పంపించడము ఇది టిఆర్ఎస్ ప్రభుత్వం యొక్క దహనకాండకు నిదర్శనంగా చెప్పవచ్చు. ముఖ్యమంత్రి కేసీఆర్ తో పాటు కేటీఆర్, అదేవిధంగా ప్రతి జిల్లా కేంద్రాల్లో ఉన్నటువంటి మంత్రులు తమ తప్పులను ఎవరైతే వెలికితీస్తున్నారో వారిని పరుష పదజాలంతో తిడుతూ ప్రెస్ మీట్లో బహిరంగంగానే విమర్శించడం జరుగుతుంది ముఖ్యమంత్రి స్థాయి నుంచి. ఈ రోజు జోగురామన్న కూడా కొద్ది రోజులుగా అమ్మా న్యూస్ ప్రచారం చేస్తున్న కథనాలకు అతన్ని ఉన్నట్లుగా చూపించిన తోటి అతను సహించలేక యొక్క దారుణానికి పాల్పడడం జరిగింది. ఏదైనా ప్రజాక్షేత్రంలో ప్రజా సమస్యలు వెలికి తీస్తున్నటువంటి నాలుగో స్తంభమైనటువంటి మీడియాను అతను చేసిన పొరపాట్లు ఏమైనా ఉంటే అడగాల్సింది, వివరణ ఇవ్వాల్సింది తప్ప ఈ విధంగా నోటీసులు పంపించడం అది యొక్క అహంకారానికి అయితే పరాకాష్ఠగా చెప్పవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా గత కొద్ది రోజులుగా తెలంగాణ రాష్ట్రంలో ప్రజా సమస్యలపై కొట్లాడుతున్న మీడియా పైన నిషేధం విధిస్తున్న ఈ పరిపాలన కొనసాగుతుంది. ఇప్పుడు తీన్మార్ మల్లన్న ఛానల్ కావచ్చు, అదేవిధంగా మన తొలి వెలుగు కావచ్చు, అదేవిధంగా కొన్ని న్యూస్ పత్రికలు V6 కావచ్చు, అదేవిధంగా వెలుగు పత్రిక కావచ్చు, వీటన్నిటిపైన కథనాలు వ్యతిరేకంగా రాస్తున్నారని అక్కస్తోటి బీఆర్ఎస్ ప్రభుత్వం వారి యొక్క అది ఒక వ్యతిరేకతను చాటుతుండటంతో వాటిపైన కక్ష సాధింపు చర్యలు చేస్తున్నది. గత 6 నెలల కాలంలోనే తెలంగాణ ప్రజలు మన్నలను పొంది విశేష ఆదరణ లభిస్తున్నటువంటి అమ్మా న్యూస్ నిత్యము ప్రజా సమస్యలపైన ప్రజల సమస్యలను ప్రభుత్వానికి ఈ ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ ప్రజా సమస్యలను గుర్తిస్తున్నటువంటి అమ్మా న్యూస్ పైన ఈ విధంగా అక్కస్ కక్కడం జోగురామన్న యొక్క విజ్ఞతకే వదిలేయాలి. గత 30 సంవత్సరాలుగానే రాజకీయ జీవితంలో ఉంటూ గత కాలంలో టీడీపీలో కూడా అతను మంత్రిగా పనిచేసిన అనుభవం ఉంది. ఇప్పుడు తర్వాత బీఆర్ఎస్ ప్రభుత్వంలో కూడా చేరాడు. ఈ 30 సంవత్సరాల కాలంలో అతని యొక్క రాజకీయ జీవితంలో ఏదైనా ఉంటే సమస్యను ఎదుర్కొని పోరాడాల్సిందే తప్ప ఈ విధంగా చిల్లర కేసులకు ఒక న్యూస్ ఛానల్ పైన అక్కసు కక్కడం అతని యొక్క పనితనానికి నిజంగా చెప్పవచ్చు. ఎందుకంటే ఒక న్యూస్ ఛానల్ పనిచేసినటువంటి అక్కడ నియోజకవర్గంలో పనిచేసినటువంటి ఒక బీజేపీ నేత ఎదుగుదలను చూసే ఈ విధమైన కామెంట్లు చేసినట్టు కూడా చెప్పవచ్చు. ఒక ప్రభుత్వ పరంగా నిర్మించినటువంటి ఒక నాలాను నిన్న మున్సిపల్ అధికారులతో కూల్చివేయడము, ప్రజల సొమ్ముతో నిర్మించినటువంటి ఒక నాలను కూల్చివేయడం, మున్సిపల్ అధికారుల దగ్గరుండి కూల్చివేయడము ప్రజా సొమ్మును దుర్వినియోగం చేసినట్టు చెప్పవచ్చు. ప్రజా సమస్యల కోసం కొట్టాడుతూ నిత్యం ప్రజలతో ఉంటున్నటువంటి రైట్. ఒకటి కిరణ్, దీనికి సంబంధించినటువంటి మీడియా ఎవరైతే ఉన్నారో, మీడియా ప్రతినిధులు కానీ మీడియా వ్యక్తులు కానీ దీన్ని ఎలాగా రిసీవ్ చేసుకుంటే దీనిపై ఎలాంటి స్పందన తెలియజేస్తున్నారు? అంటే ఒక నిష్పక్షపాతంగా ప్రజలకి అలాగే ప్రభుత్వానికి వారధిగా పనిచేసినటువంటి మీడియాపై బీఆర్ఎస్ ప్రభుత్వం అక్కసు వెలగక్కుతూనే ఉంది, ఎలాగైనా గొంతు నులిమే ప్రయత్నం చేస్తుంది. ఎందుకంటే అంటే ప్రజల సమస్యలు చూపించడంలో కానీ లేకపోతే ప్రభుత్వం ఉన్నటువంటి లోపాలు ఎత్తి చూపించడంతోనే ఇలాంటి కార్యక్రమాలకు దిగుతుంది అనుకోవచ్చా? దీనికి సంబంధించి ఎలాంటి స్పందన తెలియజేస్తుంది అక్కడ? రాజశేఖర్, మీడియా చరిత్రలో ఇది కొత్త ఏమి కాదు. గత కొద్ది ఏళ్లుగా పరిపాలిస్తున్నటువంటి ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తులు కూడా తమ యొక్క ప్రభుత్వానికి అనుకూలంగా ప్రభుత్వం చేసినటువంటి యొక్క పనులను ఎత్తి చూపే ప్రయత్నంలో పలు దఫాలుగా మీడియా స్వేచ్ఛను హరిస్తూనే ఉన్నారు. మీడియా యొక్క హక్కులను కాలరాస్తూ తమకు నచ్చిన విధంగా మీడియా సంస్థలపైన నిషేధం విధించిన సంఘటనలు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో జరిగినాయి, తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత కూడా జరిగినాయి. ఇప్పుడు అదే యొక్క దురహంకారాన్ని అమ్మా న్యూస్ పైన ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తుంది. ఏదైతే ఉన్నట్లుగా చూపిస్తూ ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ సమస్యలను తీసుకొస్తున్నటువంటి అమ్మా న్యూస్ పైన ఈ విధమైనటువంటి అక్కసును వెళ్ళగట్టడం పట్ల తీవ్రంగా ఇటు జర్నలిస్టు సంఘాలతో పాటు మేధావులు కూడా ఈ యొక్క దుశ్చర్యను తీవ్రంగా ఖండిస్తున్నారు.
అమ్మానీస్ కు అండగా నిలబడతామని, ఏదైతే అమ్మానీస్ పోరాడుతున్నటువంటి సమస్యలను ఓర్వలేకనే జోగురామన్న ఈ విధమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఆ అమ్మానీస్ పైన కాంప్లైంట్ చేయడం అతని యొక్క నిదర్శనం అని చెప్తున్నారు. ఏదైనప్పుడు కూడా ఇటు రేపు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేధావులు, జర్నలిస్ట్ సంఘాలు కూడా ఈ యొక్క దుశ్చర్యను ఖండించే అవకాశాలు ఉన్నాయి. అదేవిధంగా జర్నలిస్ట్ సంఘాలు ధర్నాలకు కూడా పిలుపునిచ్చే అవకాశాలు కూడా ఉన్నాయి. ఎందుకంటే ఆ, ఆ, ప్రజాస్వామ్యంలో నాలుగో స్తంభంగా ఉన్నటువంటి మీడియా స్వేచ్ఛను కాలరాసే హక్కు ఎవరికి కూడా లేదు. వారిపైన ఏదైనా ఆరోపణలు వస్తే వాటికి వివరణ ఇచ్చుకోవాల్సిందే తప్ప వారు నడిచిందే రాజ్యం అన్నట్టుగా చేస్తే ఏ మీడియా సంస్థలు కానీ పత్రికలు కానీ మీడియా కానీ ఊరుకునేది ప్రసక్తి లేదు. వారు చేసినటువంటి తప్పుడు కథనాలను మన మీడియాకు ప్రచారం చేసే హక్కు ఉంటుంది. ప్రచారం చేసిన అతనిపై వ్యక్తిగతంగా కానీ అతని యొక్క పర్సనల్ గా కానీ మనం ఏమైనా వ్యక్తిగతమైన ఆరోపణలు చేసినట్లయితే అప్పుడు ఏమైనా కంప్లైంట్ చేయొచ్చు. కానీ ఒక రాజకీయ నేతగా ఉంటూ అతను ఇటు ప్రజలకు అందుబాటులో లేకుండా ప్రజా సంక్షేమ పథకాలు అమలు చేయకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి అతనిపైన కథనాలు ప్రసారం చేయడము మీడియాకు ఒక హక్కుగా ఉంటుంది. మొత్తానికి ఈ యొక్క జోగురామన్న ఏదైతే అమ్మా న్యూస్ పైన కాంప్లైంట్ చేయడం అయితే రేపు తెలంగాణ వ్యాప్తంగా ఈ జర్నలిస్ట్ సంఘాలు అయితే ఊరుకునే ప్రసక్తి అయితే లేదు. అమ్మా న్యూస్ కు అండగా నిలబడడంతో పాటు జోగురామన్న ఏదైతే అతని యొక్క అహంకారంగా వ్యక్తిగతంగా ఛానల్ డైరెక్టర్లకు నోటీసులు పంపించడాన్ని అయితే తీవ్రంగా నిరసిస్తున్నారు. మొత్తానికి ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వము తమకు వ్యతిరేకంగా ఉన్నటువంటి మీడియా సంస్థల పైన ఈ విధమైనటువంటి ఈ కాంప్లైంట్లు చేసినట్టయితే మున్ముందు కూడా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం మీడియా నుంచి అనేక సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉంది. ఎందుకంటే తాము చెప్పిందే వేదం అన్నట్టుగా మీడియా సంస్థలు పాటించాలనే దురుద్దేశంతో ప్రజా సమస్యలను వెలికి తీసినటువంటి మీడియా సంస్థల పైన గత కొద్ది రోజులుగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం అణచివేసే ధోరణి అవలంబిస్తుంది. ఇటు ప్రజాపక్షాలు రాజకీయ పక్షాలను కూడా రాజకీయ నేతలను కూడా వారికి ఇష్టం ఉన్నట్లుగా అరెస్టులు చేస్తూ ఏదైతే హైదరాబాద్ లో ఇందిరా పార్క్ ఉందో అక్కడ ధర్నాలు చేసుకునే అవకాశం కూడా లేకపోయింది. తెలంగాణ ఉద్యమ సమయంలో అనేక ఉద్యమాలకు నిలయమైనటువంటి తెలంగాణ రాష్ట్రం సిద్ధించాక ఇటు ప్రజలతో పాటు మీడియా సంస్థలు కూడా ఈ తెలంగాణ రాష్ట్రంలో అన్ని ఆంక్షలు ఉండవు అని గ్రహించారు. అయినప్పటికీ దానికి విరుద్ధంగా ఈ యొక్క బీఆర్ఎస్ ప్రభుత్వం ఇటు మీడియాను ఇటు రాజకీయ నాయకులను ప్రజాపక్షాలను అణచివేస్తున్నది. ఏదేమైనప్పటికీ కూడా ఈ రోజు ఏదైతే ఆదిలాబాద్ జిల్లాలో జోగురామన్న అమ్మా న్యూస్ పైన చేసినటువంటి ఫిర్యాదును మాత్రం వెనక్కి తీసుకోకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఆందోళన నిర్వహించే అవకాశం అయితే ఉన్నది. రాజశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ కిరణ్. నెక్స్ట్ మనకి చూస్తున్నాం అమ్మా న్యూస్ వరుస కథనాలకు జోగురామన్న ఒక్కసారి తన అక్కసును వెళ్ళగక్కినట్టు తెలుస్తుంది. అమ్మా న్యూస్పై అక్కసు వెళ్ళగక్కుతూనే మీడియాను గొంతులపై ప్రయత్నం చేస్తున్నది బీఆర్ఎస్ ప్రభుత్వం. మొదటి నుంచి కూడా ఇదే వ్యవహార శైలి అక్కడ పార్టీ అధినేత అనుసరిస్తూ కూడా ఇక్కడ జోగురామన్న వ్యవహరిస్తున్నట్లు మనం అనుకోవచ్చు. స్వయంగా మీడియా సమావేశం పెట్టి మరీ చెప్పినటువంటి సందర్భాలు కనిపిస్తున్నాయి. ఇక 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి జోగురామన్న ఇలాంటి చర్యలకు పాల్పడడం నిజంగా హాస్యాస్పదం అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి. దీనిపై మరింత సమాచారం, దీనిపై అమ్మా న్యూస్పై జోగురామన్న అక్కసు వెలగక్కారు. నిజాలు ప్రసారం చేస్తున్నటువంటి ఛానళ్లపై కుట్రలు ప్రయత్నం చేస్తూనే మీడియా గొంతును నులిమే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఇక స్వయంగా మీడియా సమస్యను పెట్టి దీనిపై కంప్లైంట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీనిపై మరింత సమాచారం, దీనిపై స్పందించేందుకు మనతో పాటు బీజేపీ నేత బీరప్ప గారు ఉన్నారు. బీరప్ప, చెప్పండి, అసలు ప్రధానంగా ఎలా బీఆర్ఎస్ ప్రభుత్వంలో మీడియాను గొంతులమే ప్రయత్నాలు చేస్తున్నారు? చాలా మీడియాలపై మొదటి నుంచి కూడా అక్కసు వెళ్ళగక్కడం, ప్రజా సమస్యలపై కానీ లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి తప్పులు ఎత్తి చూస్తున్నటువంటి మీడియాపై ఇలాంటి ఘటనలకు పాల్పడడం, ఇలాంటి కేసులు పడడం ముందు నుంచి కూడా చూస్తుంది. అది కూడా ఈ కోవలోకి వస్తుంది అనుకోవచ్చా? అందరికీ నమస్కారం అండి. మీరు తెలంగాణ టిఆర్ఎస్ పార్టీ, తెలంగాణ ప్రభుత్వం యొక్క వ్యవహార శైలి చూస్తే 125 అడుగుల అంబేద్కర్ గారి విగ్రహం పెట్టి ఆ అంబేద్కర్ గారు ఇచ్చిన రాజ్యాంగాన్ని మాత్రం అమలు పరచట్లేదు.
ప్రతిరోజు ప్రతిపక్షాల మీద, మీడియా సంస్థల మీద జనరల్ ఇచ్చి భయపెట్టి ఈరోజు పరిపాలన కొనసాగిస్తా ఉన్న విధానాన్ని మనం చూస్తా ఉన్నాం. ఎక్కడ చూసినా కూడా బెదిరియాలే, కేసులు పెట్టాలని చూస్తున్నారండి. మీరు చూడండి, ఇప్పుడు V6 ఛానల్ని వీళ్ళు బహిష్కరించారు. అమ్మ న్యూస్ మీద ఈరోజు కేసు పెట్టారు. అమ్మ న్యూస్ ఏం చేస్తుందండి? అమ్మ న్యూస్ ప్రజల పక్షాన ఒక గొంతుగా, అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్ గా ప్రజల పక్షాన కొట్లాడుతూ ఉంది. వాస్తవాలను ప్రచారం చేస్తూ ఉంటే అమ్మ న్యూస్ లాంటి ఛానల్ మీద కూడా ఈరోజు కేసులు పెడుతున్నారంటే వాళ్ళు ఏ స్థాయికి దిగజారో అర్థం చేసుకోవాలండి. అన్ని పార్టీల గురించి, అన్ని సమస్యల గురించి మాట్లాడుతున్న ఇట్లాంటి ఛానళ్ళు, ఇట్లాంటి పేపర్ల గురించి కేసులు పెట్టి బెదిరించే ప్రయత్నం చేస్తే ఇంకా ప్రజల పక్షాన నిలబడేది ఎవరు? ప్రజలు సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి? పొద్దున లేచిన దగ్గర నుంచి నైట్ వరకు ప్రతి సమస్యను జర్నలిస్టులకు చెప్పుకునే సమస్యలు ఉంటాయి. వాటిని కూడా ఈరోజు కట్టడి చేసే విధానాన్ని తెలంగాణ ప్రజలు ఉపేక్షించరు. తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ప్రజాస్వామ్యబద్ధమైన పరిపాలన. ఇక్కడ జరుగుతున్నది కల్వకుంట్ల రాజ్యాంగంలోని పరిపాలన కొనసాగుతా ఉంది. కాబట్టి ప్రజలందరూ ఈరోజు భారతీయ జనతా పార్టీ వైపు ఎందుకు పోతున్నారండి? ఇక్కడున్న అరాచక పాలన చూడలేక ఈరోజు ప్రజలంతా బీఆర్ఎస్ పార్టీకి స్వస్తి పలకాలని చూస్తా ఉన్నారు. రైట్. ఇక్కడ జోగురామన్న వ్యవహార శైలి చూసుకుంటే ముందు నుంచి కూడా జోగురామన్న చేస్తున్నటువంటి పనులకు కానీ లేకపోతే అక్కడ ఉంటే అవినీతికి కానీ వరుసగా అమ్మా న్యూస్ కథనాలు ప్రసారం చేస్తున్నటువంటి పరిస్థితి. అలాంటి చర్యల్లో భాగంగా తను ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోవాలి, లేకపోతే ఒక చర్యకు బయటికి రావాలి, చర్చా వేదిక ద్వారా ప్రజలకు చెప్పాల్సిన పనిలో భాగంగా చేయవలసిన పని ఈరోజు ఈ విధంగా అక్కసు వెళ్ళగక్కడం ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఇప్పుడు ఒక్క తప్పు చేస్తే, 2 తప్పులు చేస్తే ప్రజల వద్దకు వెళ్ళి చెప్పుకుంటారండి. ప్రతిరోజు బీఆర్ఎస్ పార్టీ నాయకులు మీరు చూడండి, ఒక ఎమ్మెల్యే కానీ, ఒక మంత్రి కానీ, స్వయానా కేసీఆర్ గారి కొడుకు కవిత గారు, ఈ విధంగా పైనుంచి కింది వరకు మా జనగామలో తీసుకుంటే ముత్తిరెడ్డి యాగిరెడ్డి, ఇప్పుడు జోగురామన్న గారు, ఈ విధంగా ఎవరిని తీసుకున్నా కూడా ప్రతిరోజు ప్రభుత్వ భూములను కబ్జా చేయడం, అవినీతి చేయడం, పేద ప్రజల యొక్క భూములను ఆక్యుపై చేసుకోవడం, ల్యాండ్ గ్రాబర్ గా మారడం, భూ కబ్జాలు చేయడం, ప్రభుత్వం యొక్క పైసలను అవినీతి చేయడం, వాటిని దొడ్డిదారిలో మళ్లించడం, వారి కుటుంబ సభ్యుల కోసం, వారి కార్యకర్తల కోసం ఖర్చు పెట్టడం, ఇట్లాంటి తప్పులు 24 గంటలు చేస్తూ ఉన్నారు. కాబట్టి వీళ్ళు ప్రజల వద్దకు వెళ్ళి దానికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకునే ఛాన్స్ వీళ్ళకి లేక బెదిరించే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఈరోజు యూనివర్సిటీ విద్యార్థులను బెదిరిస్తూ ఉన్నారు, జర్నలిస్టులను బెదిరిస్తూ ఉన్నారు, మీడియాను బెదిరిస్తూ ఉన్నారు, ప్రతిపక్షాలను బెదిరిస్తూ ఉన్నారు, ఎంపీలను, ఒక రాష్ట్ర అధ్యక్షుడు, జాతీయ పార్టీకి సంబంధించిన రాష్ట్ర అధ్యక్షుడు అని చూడకుండా ఒక దొంగ కేసులో ఒక A1 ముద్దాయిగా తీసుకెళ్లి జైల్లో పెడితే మొన్ననే హైకోర్టు మొట్టికాయ వేసి ఇవన్నీ చేసిందండి. సో నేనేం చెప్తున్నా అంటే, తెలంగాణ ప్రజలు ఆలోచిస్తా ఉన్నారు. వీరి యొక్క అరాచకాలను భరించే పరిస్థితులు ఇక లేవు. వీళ్ళ అరాచకాలకు స్వస్తి చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయి. ఇంకొక 4-5 నెలలు అయితే వీళ్ళ అరాచకాలకు స్వస్తి పలుకుతారు తెలంగాణ ప్రజలని భారతీయ జనతా పార్టీ 100కు 100% విశ్వసిస్తా ఉంది. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్య నిర్మాణం జరుగుతుంది. అమ్మా న్యూస్ పక్షాన భారతీయ జనతా పార్టీ నాయకులంతా నిలబడతారు, తెలంగాణ ప్రజలు కూడా నిలబడతారు. మీరు ఎవ్వరూ భయపడాల్సిన అవసరం లేదు. రాబోయే రోజుల్లో ప్రజాస్వామ్యం వస్తుంది మన దగ్గర. అమ్మా న్యూస్ పక్షాన భారతీయ జనతా పార్టీ ఉంటుందండి. థ్యాంక్ యూ వీరప్ప గారు, మీ వాల్యుబుల్ టైం ఇచ్చి స్పందించినందుకు. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్. అమ్మా న్యూస్ వరుస కథనాలకు బీజేపీ నేత స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. ఏదైతే అమ్మా న్యూస్ వరుసగా ప్రచారం చేస్తున్నటువంటి కథనాలకు జోగురామన్న తనదైన అక్కసును మరొకసారి వెలగక్కే ప్రయత్నం చేశారు. పోలీసులు
కేసులు ఎలా అయితే పెడుతున్నటువంటి పరిస్థితిలో మీడియా అంటే ఒక ఫోర్త్ ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా చాలా సున్నితమైనటువంటి అంశాలు కానీ లేకపోతే రాజకీయ అంశాలు కానీ ప్రతిదీ అంటే ఎవరికి తేడా లేకుండా అందరినీ సమాన దృష్టిలో చూపించినటువంటి మీడియాపై ఈరోజు అక్కసు వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. దీనిపై స్పందించడానికి బీజేపీ నేత ఆనంద్ గుప్తా మనతో పాటు ఉన్నారు. ఆనంద్ గుప్తా చెప్పండి. సార్ నమస్కారం అండి. ఈరోజు మన దగ్గర తెలంగాణ లోపల ప్రభుత్వం కాదండి, నిజాము వ్యవస్థ నడుస్తున్నది. అక్కడ తన పాలకులు కాసిం రజ్వీ ఏ విధంగా నిజాం దగ్గర కాశ్మీర్ రజ్వీ ఏదైతే విధంగా తన బహుమర్దులు చేసిన దుష్టాంకాలను మళ్ళీ పునరావృతం కాబోతున్నాయి. ఈరోజు అమ్మా న్యూస్ చిన్న న్యూస్ ఛానల్ అన్న జోగిరామ్ అన్న ఇంత భయపడడం దేని గురించి? ఈరోజు అమ్మ ఛానల్ అంటే అంత భయం పుట్టుకొచ్చిందా? ఈరోజు ప్రజలకు కావాల్సింది ఏంది? ఈరోజు నిస్వార్థంగా నిర్భయంగా చెప్తున్న ఛానళ్లను బ్యాన్ చేయడము, ఈరోజు పత్రికలను బ్యాన్ చేయడము, మిగతా పత్రికలను కొనేయడము, ఎలక్ట్రానిక్ మీడియాను కొనేయడము, అంటే వాళ్ళకు అనుకూలంగా ఉంటేనే ప్రసారం చేయడమా? ఈరోజు మైన్స్ దొంగలు కానీ ఈ విధంగా కానీ అరే సిబిఐ దాడులు చేస్తున్నా ఈ విధంగా చేస్తున్నా కానీ అరే ఒక్కసారి వీళ్ళకు పక్క రాష్ట్రంలో ఏం జరుగుతున్నది ఏమైతున్నది అని తెలియడం దుశ్చర్య అయిపోతుందా? ఈరోజు వీళ్ళను జోగురామన్న చేస్తున్న దాన్ని బయట పెట్టడం ఏమన్నా ఆపడం? దాని మీద అంత వాళ్ళకు కసి ఉంటే దాని మీద కోర్టుకు పోయి నిరూపించుకోవాలి మేము చేయలేదు అని చెప్పేసి. కానీ ఈ విధంగా దాడులు చేయడము, సోషల్ మీడియా దాడులు చేయడము, ఛానళ్ళను దాడులు చేయడము, దాని మీద కాదు కదా చేయడము. ఆ విధంగా చేసి ఈరోజు ఎవరిని మెప్పియడానికి ఎవరిని జయించడానికి దాని గురించి వీళ్ళు నేషనల్కు పోతామంటారు, నేషనల్ పార్టీ పెడతామంటారు. నేషనల్ ఏ విధంగా చేస్తారండి? ఒక గల్లీ లోపలనే ఒక ఛానల్లో వీళ్ళు ఇది చేసుకుంటూ పోతుంటే, పత్రిక విలేకరణ ఇది చేసుకుంటూ పోతే వాళ్ళ మీటింగ్లకు రావద్దని ఆర్డర్ ఇచ్చుకుంటూ పోతున్నారు వీళ్ళు. ఇది అవసరమా వీళ్ళకు? దాని గురించి చెప్పండి సార్. ఒకటి అంటే 30 ఏళ్ళ రాజకీయ అనుభవం కలిగినటువంటి జోగురామన్న ఇలాంటి అంటే ఒక మీడియాకి భయపడడం అంటే మీడియాలో చూపిస్తున్నటువంటి కథనాలు నిజమని మనం అనుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిజంగా ప్రజలకి ఏదైతే అన్యాయం జరుగుతుందో సంక్షేమ పథకాల విషయంలో కానీ తను చేస్తున్నటువంటి అక్రమాలు సంబంధించి కానీ ఖచ్చితంగా నిష్పక్షపాతంగా మీడియాలకు విలువలకు లోబడే అమాన్యూస్ ప్రచారం చేస్తున్నటువంటి పరిస్థితి. ఈరోజు ఈ చర్యలకు పాల్పడడం కూడా కేవలం అక్కసు అని అనుకోవచ్చా? ఇప్పుడు అక్కసు కాదండి, భయం పుట్టుకొస్తున్నది. ఇప్పుడు నిర్భయమైన ఆయన నిర్దోషిగా ఉంటే నిర్భయంగా ఉంటే భయం ఎందుకు? దాని గురించి ఈరోజు వణుకు పుట్టుకొస్తున్నది. 30 ఏళ్ళ రాజకీయ జీవితం లోపల ఏ రోజు కాని విషయాలు ఈ రోజు బయటకు వచ్చి సామాన్య జనంలోకి అందుబాటులో వచ్చిన మాధ్యమాన్ని ఈరోజు అణగదొక్కడం అనేది ఆయన నిస్పృహకు కారణం ఈరోజు. ఎందుకంటే తను చేస్తున్న కారణాలు, తను చేస్తున్న వ్యవహారాలు రోజు రోజుకు బయటపడి రేపు రాబోయే కాలంలో అతి దగ్గరలో ఉన్న ఎలక్షన్లకు తనకు చాలా తీవ్రంగా నేను ఈరోజు ఈసారి ఓడిపోతున్నానని డిసైడ్ అయిపోయింది ఈసారి. ఆ విధంగా భయపడి ఎవరిని ఎక్కడ పెట్టాలి, ఎవరిని ఎక్కడ వస్తాలి, ఎవరిని ఏం చేయాలి, ప్రజల దగ్గర పోయి మనకు మంచితనం చేసి తన ప్రభుత్వం చెప్పిన పథకాలను ప్రచారం చేయకుండా ఏ విధంగా ఒత్తి భయపట్టి భయభ్రాంతులను చేసి గెలవాలనే ప్రయత్నం చేస్తున్నాడు. 30 సంవత్సరాల రాజకీయ జీవితం ఏముందండి? ఈ సంవత్సరం 8 సంవత్సరాల రాజకీయ జీవితం కేసీఆర్ నమ్ముకున్న వాళ్ళు ఈ రోజు రాజకీయాలలో శాశ్వతంగా వాళ్ళు ఖతమైపోయింది. ఈరోజు జోగురామన్న కూడా ఈసారికి ఆయన రాజకీయ జీవితం సమాప్తం, ఎలక్షన్లతో సమాప్తం అయిపోతుంది. కాబట్టి తన భవిష్యత్తులో నా కొడుకు కన్నా భవిష్యత్తు ఉంటుందా లేదా అనే దానికి వచ్చేసేసి ఇటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. అమ్మా న్యూస్ ఎక్కడండి? అమ్మా న్యూస్ ఎక్కడుందని మాట్లాడిన వ్యక్తులు కదా, మరి దానికి ఇంత భయం ఎందుకు పుట్టుకొస్తున్నది? ఈరోజు అమ్మా న్యూస్ ఈరోజు ఆదిలాబాద్ నిజామాబాద్ లోపల ఈరోజు ఏ విధంగా మూవ్మెంట్ అవుతున్నది, అమ్మా న్యూస్ ఏ విధంగా చూస్తున్నారని చెప్పేసి ఈరోజు క్లారిటీకి రాగలిగినారు కదా దాని గురించి సార్. ఎస్, అమాన్యూస్ కూడా చాలా నిష్పక్షపాతంగా ప్రజలు ఇన్ని రోజులు మా సమస్యలు ఎవరు పట్టించుకుంటారు, ఎవరు ప్రభుత్వం ముందుకు తీసుకెళ్తారు అనుకున్న తరుణంలో అమాన్యూస్ ఒక వారికి హక్కును చేర్చుకునేలాగా వచ్చి వారి యొక్క సమస్యలు నిష్పక్షపాతంగా ఎలుగెత్తి చూపిస్తున్నటువంటి పరిస్థితి. సో నిజంగా చెప్పాలంటే ఇలాంటి చర్యలకు పాల్పడడం అనేది అమాన్యూస్ ప్రసారాలు చేస్తున్నటువంటి
ప్రజా సమస్యలపై ఖచ్చితంగా సక్సెస్ అయినట్లు. ఎందుకంటే ఆయన వరకు వెళ్ళింది, ఖచ్చితంగా స్పందించారు. ఈరోజు ఇలాంటి చర్యలకు ఉపక్రమించారంటే ఖచ్చితంగా అమ్మా న్యూస్ ఖచ్చితంగా ప్రజలకి చేరువవుతుందని మాత్రం ఖచ్చితంగా నమ్మొచ్చు. ఇప్పుడు అమ్మ న్యూస్ అనేది ప్రజలకు అందుబాటులో ఉన్న ఒక తల్లి లాంటిది. ఒక తల్లి ఏ విధంగా నేర్పిస్తుంది, మంచి చెడులు ఏ విధంగా చూస్తుందో, ఈరోజు అమ్మ న్యూస్ అనేది ప్రజల అందుబాటులో ఉండి ఈ రోజు జరుగుతున్న విషయాలను ప్రజలకు ఎప్పటికప్పుడు అందిస్తూ ముందుకు పోతున్నది కాబట్టి ఈ కక్ష సాధింపులు సార్. ఇప్పుడు థ్యాంక్ యూ ఆనంద్ గుప్తా గారు, వాల్యుబుల్ ఫీడ్బ్యాక్ ఇచ్చినందుకు. ఎస్, రైట్. అమ్మా న్యూస్పై జోగురామన్న చేసినటువంటి వ్యాఖ్యలు, అంటే అమ్మా న్యూస్ గత కొద్ది రోజులుగా మీడియా ముఖంగా అమ్మా న్యూస్ ప్రచారం చేస్తుంది. అక్కడ ఉన్నటువంటి ప్రజల సమస్యలను, జోగురామన్న ప్రభుత్వంలో 30 ఏళ్ళుగా ఎదుర్కొన్నటువంటి సమస్యలు, ఆయన నుంచి ఎదుర్కొన్నటువంటి సమస్యలు నిష్పక్షపాతంగా చూపిస్తుంది. ప్రజలకు చేరువవుతున్న తరుణంలో ఇలాంటి ఒక చర్యకు పాల్పడినటువంటి పరిస్థితి, అమ్మా న్యూస్పై తన అక్కసు వెళ్ళగక్కుతూ మీడియా గొంతునమే ప్రయత్నం చేస్తున్నటువంటి పరిస్థితికి భాగంగానే ఈరోజు మీడియా ముఖంగా తన అక్కసును వెలగక్కారు. దీనికి సంబంధించి స్పందించడానికి మనతో పాటు ఏబీవీపీ జాతీయ పూర్వ అధ్యక్షులు మురళీ మనోహర్ గారు ఉన్నారు. మురళీ మనోహర్ గారు, చెప్పండి. నమస్తే అండి. చెప్పండి. నేను కూడా ఈ వార్తను నేను రెగ్యులర్ గా ఫాలో అవుతున్నాను. చాలా ఆశ్చర్యంగా ఉంది. ఒక పత్రిక తన డ్యూటీ తాను చేస్తున్నప్పుడు ఈ నోటీస్ సర్వ్ చేయడం అనేది వింతగా ఉంది. బహుశా దేశంలో మొదటి ఒక మంత్రి లేకపోతే అధికార ఎమ్మెల్యే అవుతారేమో ఇది ఇలా నోటీసులు సర్వ్ చేయడము. పత్రిక చేసింది. జరిగిన తప్పులను ఎత్తి చూపడమే పత్రిక యొక్క పని. మరి అది ఎలా చేశావు అని ఒక ఎమ్మెల్యే, ఒక అది కూడా ఎమ్మెల్యే ఆ విధంగా నోటీస్ సర్వ్ చేయడము దుర్మార్గము. ఓవరాల్ గా ఈ రాష్ట్రంలో పత్రికలన్నీ కూడా, మీడియా అంతా కూడా భజన చేయాలి, ఈ ప్రభుత్వానికి భజనే చేయాలనేటువంటి ఒక సంకేతం ఇస్తా ఉన్నారు. ఈరోజు నిన్న మల్లన్నను మనం చూసాము, 28 రోజులు లోపల పెట్టారు. అంతకుముందు ఒక 70 రోజులు, 100 రోజులు కంప్లీట్ చేసుకున్నాడు మల్లన్న కూడా. ఆయన కూడా ఒక జర్నలిస్టే కదా, ప్రశ్నించాడు. ప్రభుత్వం చేసే తప్పులను ప్రశ్నించే గొంతుకలను నొక్కేస్తున్నారు, పీక పిసికేస్తా ఉన్నారు ఈ ప్రభుత్వము. అది తొలి వెలుగు రఘు అయినా సరే, లేకపోతే ఉస్మానియా యూనివర్సిటీ ఎన్నో ఇవి యూట్యూబ్ ఛానల్స్ పెట్టుకున్నటువంటి యువత, ఓయూ శంకర్ అయినా సరే, మహిపాల్ అయినా సరే, ప్రశ్నించే గొంతుకలు ఏవైనా సరే నొక్కేయడము, పీక పిసికేయడము లాంటిది ఒక పాలసీగా ఈ ప్రభుత్వం పెట్టుకున్నది. ఎమ్మెల్యేలు కూడా చివరకు ఆ స్థితికి దిగజారారు. ఇది దారుణము, తీవ్రంగా ఖండించాల్సినట్టు ప్రజాస్వామ్యవాదులందరూ కూడా దీన్ని ఖండించాలి. మనము ఇటువంటి తెలంగాణ మనం కోరుకోలేదు. మనము అడిగితే
నోరు మూసేస్తాము, గొంతు పిసికేస్తాము అనేటువంటి పాలసీ ఈ రాష్ట్రంలో నడుస్తుంది. మొన్నటి ఎన్నికల్లో కూడా నేను చూశాను. మునుగోడు ఎన్నికల్లో ఒక 100 యూట్యూబ్ ఛానల్స్ ను క్లోజ్ చేయించారు, భయపెట్టి క్లోజ్ చేశారు, కొందరికేమో డబ్బులు ఇచ్చి క్లోజ్ చేశారు. టోటల్ గా ఈ రాష్ట్రంలో పత్రికలు నడిచే పరిస్థితి లేకుండా వచ్చింది. ప్రజలందరూ తిరగబడేటువంటి, అందుకే మల్లన్న వేరే గత్యంతరం లేక పాపం పార్టీనే అనౌన్స్ చేశాడు, అనే ఒక సొంత పార్టీని పెట్టాడు. సో విధంగా పత్రికా రంగం మొత్తం తిరగబడేటువంటి ఒక పరిస్థితి. ప్రజాస్వామ్యం సర్వైవ్ కావాలి, ప్రజలందరూ అడగాలి, పత్రికల కోసం ప్రజలందరూ అడగాలి. ఇది నా కోరిక. ఇంకొకటి మురళీ మనోహర్ గారు, అంటే కనీసం మీడియా స్వేచ్ఛ 4th ఎస్టేట్గా ఉన్నటువంటి గుర్తింపు పొందినటువంటి మీడియా కూడా ప్రజలు సమస్యలు లేకపోతే ప్రభుత్వంలో లోపాలు చూపించే పరిస్థితి లేకపోలేదు. అంటే అంత దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితికి వచ్చింది. అంటే ప్రజలు ఎలాంటి మార్పు రావాలంటారు? లేకపోతే ఇప్పుడున్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా అక్కడ చూస్తున్నటువంటి పరిస్థితి జోగురామన్ విషయంలో చూసుకుంటే ప్రతి అంశం కూడా ప్రజల్లో ఉన్నటువంటి అక్కసును లేకపోతే ప్రజల్లో ఉన్నటువంటి వ్యతిరేకతను చూపించే ప్రయత్నం చేసింది అమ్మ న్యూస్. సో దానికి ప్రతిస్పందనగా ఈరోజు కేసు పెట్టడం అనేది ఎలాంటి చర్యగా భావించవచ్చు? ఎలాంటి మార్పులు రావాల్సిన అవసరం ఉందంటారు? ఇది దిక్కుదోచని పరిస్థితి. పాపం జోగురామన్ అది ఎటు పాల్పోని పరిస్థితి, దిక్కుదోచని పరిస్థితిలో బహుశా ఆయన ఒక రకంగా మ్యాడ్ అయిపోయి బహుశా కేసు పెట్టింటాడు. కనుక ఈ కేసుతో ఒరిగేది ఏం లేదు, పత్రికలను వీళ్ళు ఏం చేయలేరు. కానీ ప్రజలు మాత్రం తప్పకుండా ఆలోచించాల్సిన సమయం ఇది. ఎందుకంటే మన గొంతు వినపడేది పత్రికల ద్వారా. పత్రికలు ఎప్పుడైనా కూడా మన కోరికలు, మన ఆలోచనలను పత్రికలు ప్రకటిస్తాయి. అలాంటి పత్రికలను పిసికేస్తా ఉంటే ప్రజలు ఇప్పుడు ప్రశ్నించాల్సిన సమయం వచ్చేసింది. సో పత్రికల వైపు, పత్రికలకు అండగా నిలబడాలి. ఎమర్జెన్సీ ఏంటండి? వాట్ ఈజ్ ఎమర్జెన్సీ? ఇందిరాగాంధీ పీరియడ్ లో ఎమర్జెన్సీలో జరిగిన పని అంతా ఇదే. ఎప్పుడైతే పత్రికలను ఇసుకేశారో, పత్రికా స్వేచ్ఛను హరించారో ఇందిరాగాంధీ గారు, దేశం అంతా కూడా తిరగబడ్డారు ప్రజలు. జయప్రకాష్ నారాయణ ఆధ్వర్యంలో తిరగబడ్డారు. ప్రభుత్వమే కూలిపోయింది. ఇప్పుడు కూడా జరిగేది అదే. కనుక పత్రికలకు స్వేచ్ఛ లేకపోతే ఇది డెమోక్రసీ అని ఎందుకు పిలుచుకోవాలి? మనము కలిసి కట్టి పోరాడి తెచ్చుకున్న తెలంగాణ ఇటువంటి తెలంగాణ కోసమా మనం పోరాడింది? అంతమంది పిల్లలు త్యాగాలు చేసింది ఈ తెలంగాణ కోసమా? కనుక ఇది ప్రజలు ఆలోచించే సమయం వచ్చింది. ప్రభుత్వానికి ఏమంటాం, నేను వినాశకాలే విపరీత బుద్ధి అనే అంటారు. అటువంటి విపరీత బుద్ధి ఈ ప్రభుత్వాలకు, ఇక్కడ నాయకులకు, జోగురామన్న కూడా అదే బుద్ధి ఏర్పడ్డది. కనుక ఇది వినాశ కాలం, అది పోయే కాలం అంటాం మన తెలంగాణలో. పోయే కాలం వచ్చినప్పుడు మనుషులు ఇట్లనే చేస్తుంటారు. కనుక నేను ప్రజలకు అందరికీ, ముఖ్యంగా ఆ నియోజకవర్గ ప్రజలందరికీ నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీరందరూ ప్రశ్నించండి. ఎందుకు ఇలా జరుగుతుంది? ఒక పత్రిక ప్రశ్నిస్తే మీరు నోటీస్ ఇస్తారా, కేసు పెడతారా అని ప్రజలు తిరగబడాలి. ప్రజలందరూ ప్రశ్నించాలి. ఇదే నా కోరిక. థ్యాంక్ యూ మీ వాల్యుబుల్ స్పందన తెలియజేసినందుకు. థ్యాంక్ యూ మురళీ మనోహర్ గారు. రైట్. కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్ళలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగురామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగురామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కు కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్ళలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగురామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా
జోగు రామన్నది జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్ళలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని ప్రజల్లో తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ కానీ సోషల్ మీడియాలో నా పైన కొన్ని ఛానళ్ళలో నిన్న అమ్మ న్యూస్ ఈ 2-3 రోజుల నుంచి వరుసగా జోగు రామన్న కుటుంబం తప్ప అమ్మ న్యూస్కు వేరే మెటీరియల్ లేదేమో, పూర్తిగా జోగు రామన్న కుటుంబాన్ని అంటే ఒక రకంగా ఇన్సల్ట్ చేయడం, ఒక రకంగా కుటుంబంలో లేనటువంటి దాన్ని తీసుకుపోయి మా కుటుంబాన్ని బజారు పాలు చేయడానికి ప్రయత్నం చేస్తాను. దాన్ని నేను ఈరోజు తీవ్రంగా ఖండిస్తున్నా. అమ్మ న్యూస్కి కూడా నిన్ననే కంప్లైంట్ ఇచ్చినాం. మరి చట్టం ప్రకారంగా వాళ్ళపైన ఏ చర్యలు తీసుకోవచ్చో చట్టం పనిచేస్తుంది. పోలీసులకు కంప్లైంట్ కూడా ఇవ్వడం జరిగింది. 2-3 రోజుల నుంచి కొన్ని అమ్మ న్యూస్ అమ్మా న్యూస్ పై ఏదైతే ఎమ్మెల్యే జోగురామన్న అక్కసు వెలగక్కారు మరొకసారి కంప్లైంట్ ఇచ్చినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. దీనికోసం స్పందించడానికి మనతో పాటు తెలంగాణ లాయర్స్ ఫోరం ప్రెసిడెంట్ అమ్మా న్యూస్ పై వరుస కథనాలకు స్పందించినటువంటి జోగురామన్న తన అక్కసును వెలగక్కారు. ప్రజా సమస్యలపై జోగురామన్న చేస్తున్నటువంటి అక్రమాలపై చూపించినటువంటి నేపథ్యంలో మరొకసారి మీడియా ముఖంగా తన అక్కసును వెలగక్కుతూనే కంప్లైంట్ చేసినటువంటి పరిస్థితి. దీనిపై తెలంగాణ లాయర్స్ ఫోరం ప్రెసిడెంట్ కోడూరు వినోద్ కుమార్ మనతో పాటు స్పందించడానికి సిద్ధంగా ఉన్నారు. చెప్పండి, ఎలా చూడొచ్చు అంటారు ఈ వ్యవహారాన్ని? అంటే లీగల్గా చూసుకుంటే ఒక 4th ఎస్టేట్గా ఉన్నటువంటి మీడియా పై ఎలాంటి కేసు పడ్డవి ఎలా చూడొచ్చు అంటారు సార్? హలో చెప్పేస్తుంది సార్. హలో వినిపిస్తుంది వినోద్ కుమార్ గారు, చెప్పండి. అంటే వాయిస్ స్లో ఉందండి. వస్తుంది, వాయిస్ వస్తుంది, మాట్లాడండి. చెప్పండి. అమ్మా న్యూస్ అనేది చాలా నిష్పక్షపాతంగా ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి, ప్రజల యొక్క గొంతుగా మారి వెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజా గొంతుకులను నులిమేసే ప్రయత్నంగా అనుకోవచ్చా? అసలు ఆ కేసుకు సంబంధించినటువంటి ఆ వివరాలు తెలియచేయండి. అంటే ఎలా చూడొచ్చు అంటారు? ఏంటంటే ఇక్కడ సమాజంలో ఒక వ్యక్తి మంచి చేస్తే, అంటే సమాజం కోసం మంచి చేస్తే కూడా ఈరోజు ఇందులో రాజకీయ జోక్యాలు కలగజేసుకుంటున్నారు. రాజకీయ నాయకులు వాళ్ళు ప్రజాప్రతినిధులు, ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కనుక వాళ్ళ ప్రథమ కర్తవ్యం ప్రజా సంక్షేమం. ఇప్పుడు వాళ్ళు చెయ్యంది
ఇప్పుడు వేరే వాళ్ళ ముందుకొచ్చి తన సొంత నిధులతోటి చేస్తే ఈ విధంగా కేవలం రాజకీయ కక్షతోటి ఇట్లా కేసులు వేయడం చేయడం అనేది ఏంటంటే ఇప్పుడు ఏం సందేశం ఇస్తున్నారు వీళ్ళు రాజకీయ నాయకులు? ఎవరన్నా ఏదన్నా ప్రశ్నిస్తే వాళ్ళకి వ్యతిరేకంగా మాట్లాడితే అందులో మీడియా అనేది మీ గుర్తు ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రముఖ పాత్ర వహిస్తుంది. ఇది ప్రజా గొంతుకను వాళ్ళు ఆపడానికి ప్రయత్నించడమే. కనుక ఏదున్నా కానీ ఈ రాజకీయాలను ఈ నోటీసుల ద్వారా బెదిరించడము, బ్లాక్మెయిల్ చేయడం అనేది సమంజసం కాదు. రైట్. ఇంకొకటి వినోద్ కుమార్ గారు, ఇక్కడ ప్రధానంగా చూసుకుంటే ముందు నుంచి కూడా మీడియాలో వస్తున్నటువంటి కథనాలకు కానీ ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇస్తే బాగుండేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ ధోరణి ఇలా వెళ్ళడం అనేది లీగల్గా దానికి అసలు ఆమోదయోగ్యమైన, దానికి ఎలా ఎదుర్కొనే అవకాశం ఉందంటారు? చూడండి, ఏదైనా కానీ కేసు వేయడంతో పాటు ఇప్పుడు పోలీసు వాళ్ళు ఒక కేసు రిజిస్టర్ చేస్తే అతను నేరస్తుడు కాదు, ముద్దాయి. ఆ నేరం తేలే వరకు ఇదవుతుంది. అంటే ఇది ప్రజా సంక్షేమం గురించి, ప్రజల గురించి చేసినప్పుడు ఏదో రాజకీయ కక్షతోటి కేసులు వేసినంత మాత్రంలో, నోటీసులు ఇచ్చినంత మాత్రం ఏం కాదు. దానికి న్యాయస్థానం ఉంటుంది, సాక్ష్యాధారాలను అన్ని చూస్తుంది. విచారించిన తర్వాత వాదోపవాదాలు విన్న తర్వాత అప్పుడు తీర్పు అనేది వస్తుంది. కాకపోతే ఇటువంటి దానికి అసలు ఇది పబ్లిక్ ఇంట్రెస్ట్ కింద అసలు వాళ్ళు ప్రజాప్రతినిధులు చేయాలి. ఎందుకంటే వాళ్ళకు ఒక మెషినరీ ఉంటుంది, ఫండ్స్ ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. కనుక చేసే వాళ్ళని అప్రిషియేట్ చేసి వారిని మెచ్చుకొని వాళ్ళకి ఏమైనా అవార్డుల లాంటివి, రివార్డుల లాంటివి ఇస్తే పబ్లిక్ లో కూడా ఎవరైనా ఇప్పుడు ప్రభుత్వం అయితే చేయట్లేదు. చాలా దగ్గర చూస్తున్నాం మనము, గ్రామాలలో కానీ నగరాలలో కానివ్వండి, ఎక్కడున్నాయి అట్లనే ఉన్నాయి, రోడ్లు అట్లనే ఉన్నాయి, ఫెసిలిటీస్ లేవు, బస్ షెల్టర్లు లేవు, ఏం లేవు. అటువంటిప్పుడు వ్యక్తిగతంగా ముందుకు వచ్చిన వారిని ప్రోత్సహించాలని ఈ విధంగా కేసులు అంటూ, నోటీసులు అంటూ చేయడం అనేది సమంజసం కాదు. అవి కోర్టులో కూడా నిల్వండి, వీగిపోతాయి. కోర్టులో కూడా ఇది ఏంటంటే కేవలం కొద్ది రోజుల వరకు తాత్కాలికంగా కొద్దిగా ఆనందం పొందడమే అంతే తప్పితే రేపు న్యాయస్థానంలో వచ్చినప్పుడు ఇవేమి క్రిమినల్ కేసెస్ కావు, ఎవరిని చీటింగ్ చేసినాయి కానీ పబ్లిక్ గురించి, ప్రజల సంక్షేమం గురించి, సొంత నిధులతోటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తుంటే ప్రజాప్రతినిధులు అనేది వాళ్ళ అధికారాన్ని దుర్వినియోగం చేయడం, వాళ్ళది ఏదైనా ఉంటే ప్రజాక్షేత్రంలో చూసుకోవాలా. ప్రజల గురించి, ప్రజాప్రతినిధి అంటే ప్రజల గురించి వాళ్ళు ఎన్నుకోబడినరు, వాళ్ళ సంక్షేమాన్ని చూడాలి. అందులో ముఖ్యంగా ఇప్పుడు ప్రజలకు, ప్రభుత్వానికి వారధి లాంటి ఈ మీడియా పైన ఈ విధంగా చేయడం అనేది సభ్య సమాజం తలదించుకుంటుంది. ఇటువంటి సంఘటనలను చూసి దీన్ని కూడా అందరం కూడా ముక్తఖండంతో ఖండిస్తున్నాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్స్ ఫర్ అప్డేట్. అయితే తెలంగాణ లాయర్స్ ఫోరం ప్రెసిడెంట్ కోడూరు వినోద్ కుమార్ చెప్తున్నటువంటి పరిస్థితి అంటే ఏంటంటే ప్రధానంగా చూసుకుంటే మీడియా అనేది ప్రజల సమస్యలు ఎలుగెత్తినటువంటి సందర్భంలో ఇలాంటి కేసులు పెట్టిన నిలవని కూడా ఆయన స్పష్టంగా చెప్తున్నారు. ఎందుకంటే ప్రజల పక్షాన ఉన్నటువంటి ఫోర్త్ ఎస్టేట్గా భాగమైనటువంటి వ్యవస్థ, మీడియా వ్యవస్థ, ఇలాంటి మీడియా వ్యవస్థపై ఈరోజు జోగురామన్న చేస్తున్నటువంటి కేసుకు సంబంధించినటువంటి వివరాలను వెల్లడించారు. ఇది నిలవదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అమానీస్ కూడా మొదటి నుంచి కూడా ప్రజల పక్షాన ఉంటూ ప్రజల కోసం పోరాటం చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే ప్రజల సమస్యలు ఎలుగెత్తి ప్రభుత్వాలకు చేరవేయటం, వారికి న్యాయం చేసే దిశగా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. ఇలా ఎన్నో ప్రజా సమస్యలు కేవలం రాజకీయాలకు అతీతంగా సమస్యలు చూపించడంలో ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి
రూరల్ నెట్వర్క్స్లో దాదాపుగా ఫస్ట్ ప్లేస్లో ఉన్నటువంటి అమ్మా న్యూస్పై ఈరోజు మరొకసారి తన అక్కసు ముందు నుంచి కూడా ఉన్నటువంటి పరిస్థితి, కానీ ఈరోజు మరొక మీడియా ముఖంగా వెలగక్కినటువంటి పరిస్థితి. ఎస్ రైట్. దీనిపై స్పందించడానికి మనతో పాటు బీజేపీ నేత శ్రీకాంత్ జాయిన్ అవబోతున్నారు. శ్రీకాంత్, చెప్పండి అసలు ఎలా చూడొచ్చు అంటారు అసలు ఈ విషయాన్ని? అంటే మీడియా తప్పును చూపించడం లేకపోతే ప్రభుత్వంలో ఉన్నటువంటి లోపాలు చెప్పడం కూడా తప్పైపోయినటువంటి పరిస్థితి. ముందుగా అమ్మా న్యూస్ కి నమస్కారం అండి. తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి ఓజు చేసి ఏదైతే అమ్మా న్యూస్ మీద మాజీ మంత్రి జోగురామన్న ఏదైతే కేసు పెట్టినారో దాన్ని తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. ప్రజాస్వామ్యంలో 4వ స్తంభమైనటువంటి మీడియా మీద ఈ విధంగా అక్రమ కేసులు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వాళ్ళకి దమ్ము ధైర్యం ఉంటే ఈ న్యూస్ మీద, నమస్తే తెలంగాణ మీద కేసులు పెట్టమనండి. వాళ్ళని ఏదైతే కేసీఆర్ గారు పట్టించుకోలేదో, వారికి మంత్రి పదవి ఇవ్వలేదో, అప్పుడు అలాంటి అక్కస్సుని నమస్తే తెలంగాణపై న్యూస్ మీద కేసు పెడితే మేమందరం కూడా సంతోషించే వాళ్ళం. కానీ ఈరోజు ఒక సేవా దృక్పథంతో ఎక్కడో ఎన్ఆర్ఐగా ఉండి మాతృదేశానికి సేవ చేయాలి, అట్లా పుట్టిన గడ్డ పూరు గడ్డ అయినటువంటి తెలంగాణ సేవ చేయాలని చెప్పేసి అన్న కంది శ్రీనివాసరెడ్డి ఈరోజు ఛానల్ ని మాలాంటి యువతకి గొంతుగా ఒక వేదిక ఉండాలని చెప్పేసి అమ్మా న్యూస్ స్థాపించి మాలాంటి నిరుద్యోగులకి, విద్యార్థులకి ఎంతో మందికి ప్లాట్ఫామ్ ఇస్తూ మా గొంతుని ప్రజలకు చేరువేస్తూ ఉన్నారు. రైట్. ఒకటి అంటే బీజేపీ సంబంధించినటువంటి వ్యవహారం కాకుండా అంటే మొత్తం వ్యవహారం చూసుకుంటే ఇక్కడ ఆ నియోజకవర్గానికి సంబంధించి ఎమ్మెల్యే జోగురామన్న చేస్తున్నటువంటి ప్రతి పనిలో కూడా అవినీతి జరిగింది జనం చెప్తున్నటువంటి మాట. అదే మనం చూపించే ప్రయత్నం చేస్తాం. కానీ అలాంటి క్రమంలో కూడా రాజకీయ కక్షగా దీన్ని అభివర్ణించవచ్చు, చూడొచ్చు అంటారు. ఇక్కడైనా బడుగు బలైన వర్గాల నిరుద్యోగుల గొంతుగా నిలుస్తున్నటువంటి అమ్మా న్యూస్ పై ఇలాంటి ఏదైతే పగా ప్రతీకారాలతో ఎవరైనా పూనుకుంటే విద్యార్థి సమాజం, నిరుద్యోగ సమాజం, యువ సమాజం ఊరుకోదు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ఇప్పుడు ఉన్నటువంటి ఏదైతే మీ యొక్క సహచరుడైనటువంటి మినిస్టరు తన పేరు ఇంద్రకరణ్ రెడ్డి మొన్న టీఎస్పీసీ పేపర్ లీకేజ్ పై ఏ విధంగా అయితే మాట్లాడినాడో అతని మీద కేసు పెట్టాలి. అరే ఇంతమంది నిరుద్యోగులని అలుసుగా మాట్లాడిండు, నిరుద్యోగుల చావులు అలుసుగా మాట్లాడిండు, పేపర్ లీకేజ్ అనేది సర్వసాధారణం అవుతుంది అని చెప్పేసి చెప్పినటువంటి ఆ బుద్ధి లేని మంత్రి మీద ఇలాంటి బీసీ మంత్రి అప్పుడు కేసు పెట్టాల్సిందే. చనిపోయిన వాళ్ళందరూ బీసీ బిడ్డలే. సో అప్పుడు గుర్తు కాలేదు వీరికి. ఈరోజు ప్రజల పక్షాన పోరాడుతూ కంది శ్రీనివాసరెడ్డి అన్న మా పక్షాన ఉంటూ ఛానల్ ని పెడితే ఈరోజు మారుమూల పల్లెల్లో అమ్మా న్యూస్ చూసుకోబోతా ఉంటే అక్కస్నే కక్కే విధంగా ఈరోజు వారు కేసు పెట్టడం అనేది చాలా దుర్మార్గమైన చర్య. వెంటనే జోగురామన్న గారు అమ్మా న్యూస్ ద్వారా మేము తెలియజేస్తా ఉన్నాం, ఖబర్దార్ అమ్మా న్యూస్ జోలికి వస్తే ఊరుకోవడం లేదు. మేమందరం కూడా అమ్మా న్యూస్ పక్షాన పోరాడుతాం. అతని అమ్మా న్యూస్ కి ఎలాంటి ఆటంకాలు కలిగించినా లేదా తెలంగాణ నిరుద్యోగ గొంతుగా ఉన్నటువంటి అమ్మా న్యూస్ ని నొక్కే ప్రయత్నం చేస్తే ఊరుకునేది లేదు. చూస్తా ఉన్నారు, చట్టాలు ఉన్నాయి, చట్టాలు చదివిన వాళ్ళం మేమందరం కూడా న్యాయ కోవిధిలో ఉన్నాం. అమ్మా న్యూస్ కి ఏ విధంగా అయినా సరే సాయం చేయడానికి ముందుంటాం. సో మధ్యదేశ ఉద్యమాన్ని చూసిన వాళ్ళం, మీరు కూడా తెలంగాణ ఉద్యమంలో మధ్యలో వచ్చిన వాడిని. జాగ్రత్త, మేము అందరం కూడా 2009 నుంచి మీ యొక్క ముఖ్యమంత్రికి అండగా ఉన్న వాళ్ళం. సో ఈరోజు అమ్మా న్యూస్ కూడా అండగా ఉంటాం. ప్రజల గొంతై నిల్చుంటుంది కాబట్టి వెంటనే తెలంగాణ విద్యార్థి నిరుద్యోగ చేసి డిమాండ్ చేస్తా ఉన్నది. మీరు వారి మీద పెట్టిన కేసును ఉపసంహరించుకోవాలి, అమ్మా న్యూస్ కి క్షమాపణ చెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ శ్రీకాంత్ గారు.
రైట్. అమ్మా న్యూస్ వరుస కథనాలను ఒకసారి నివ్వెరపోయినటువంటి అక్కసును వెలగక్కుతున్నటువంటి పరిస్థితి. ఎమ్మెల్యే జోగురామన్న తన అక్కసును మరొకసారి వెలగక్కారు. నిష్పక్షపాతంగా ఫోర్తెస్ట్ కన్నటువంటి మీడియాలో అమ్మా న్యూస్ ముందుకు దూసుకుపోతున్నటువంటి పరిస్థితి. ప్రజాదరణ పొందినటువంటి అమ్మా న్యూస్పై మరొకసారి అక్కసు వెలగక్కారు. కేవలం తప్పులు ఎత్తి చూపించినందుకే తన యొక్క అక్రమాలు బయట పెడుతున్న నేపథ్యంలోనే ఇలాంటి చర్యలకు పాల్పడినట్టు తెలుస్తుంది. దీనిపై మరింత సమాచారాన్ని అందించడానికి హైదరాబాద్ బ్యూరో ప్రణయ్ మనకు సిద్ధంగా ఉన్నారు. ప్రణయ్, చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. సంస్థలో మనం చూసుకుంటే మీడియా సంస్థలో దాదాపు అంటే ఈ సమాజంలో మనం చూసుకుంటే 4th అంటే 4వ స్థానంలో మీడియా అనేది ఉంది. మీడియా అనేటువంటి వ్యవస్థలో ప్రధానంగా మనం చూసుకుంటే అమ్మాన్యూస్ అతి తొందరలో అతి తక్కువ సమయంలో కూడా ప్రజల ఆదరణలు ఇతర ప్రతిపక్ష విపక్ష అధికార పార్టీల అందరికీ సంబంధించినటువంటి వార్తలను సేకరిస్తూ వాస్తవాలను అవాస్తవాలను కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్తున్నటువంటి అమ్మా న్యూస్ పై ఈరోజు ఒక అధికార పార్టీకి సంబంధించినటువంటి ఎమ్మెల్యే జోగురామన్న ఆదిలాబాద్ కి సంబంధించి దాదాపు కూడా 3 సార్లు 4 సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎమ్మెల్యే చేస్తున్నటువంటి నిరక్షర ధోరణి కావచ్చు, ఆయన చేస్తున్నటువంటి పాలనకు సంబంధించి అమ్మా న్యూస్ రాసినటువంటి కథనాల నేపథ్యంలో ఆయన ఈ రోజు ఇచ్చినటువంటి నిజాలను ప్రశ్నించేటువంటి మీడియా సంస్థపై పోలీస్ కంప్లైంట్లు ఇవ్వడము, ఈ విధంగా మీడియా గొంతును నలిమేటువంటి ప్రయత్నం చేస్తుంది. స్వచ్ఛందంగా మీడియా సంస్థలు మీడియా సంస్థలు చేస్తున్నటువంటి ఎన్నో వార్తలకు సంబంధించి ఇప్పుడు మనం చూసుకుంటే ఈ రోజు అమ్మా న్యూస్ పై అంటే అధికారంలో ఉన్నటువంటి నాయకులు, అధికారంలో ఉన్నటువంటి ఇటువంటి ఎమ్మెల్యేలు ప్రజల యొక్క సమస్యను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లేటువంటి మీడియా సంస్థలపై ఇటువంటి చర్యలకు పాల్పడుతున్నారని స్పష్టంగా ఈ రోజు అమ్మా న్యూస్ కూడా ఏర్పడినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అమ్మా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు జారీ చేసినటువంటి పరిస్థితులు కనబడతా ఉన్నాయి. అమ్మా న్యూస్ పై ఆయన స్వతహాగా ఫిర్యాదు చేసినటువంటి జోగురామన్న తనయుడు ఈ రోజు వెళ్ళి ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితులు అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. తన చేస్తున్నటువంటి అక్రమాలను, అవినీతి ఆరోపణలు, ఆయన చేస్తున్నటువంటి జోగురామన్న చేస్తున్నటువంటి అక్రమ దందాలు, అక్రమ వ్యవహారాలకు సంబంధించినటువంటి విషయాలను అమ్మా న్యూస్ ఎక్కడ బయటపెడుతుంది అన్నటువంటి ఊహాగానాలతో ఆయన చేస్తున్నటువంటి అనేక వ్యవహారాలకు సంబంధించినటువంటి అంశాలను అమ్మా న్యూస్ బయటపెడుతున్నటువంటి నేపథ్యంలోనే జోగురామన్న ఈ విధంగా అమ్మా న్యూస్ ను ఎక్కడ ఎదగకుండా, ప్రజల దృష్టికి ఎదగకుండా, ప్రజా సమస్యలు సేకరించకుండా ఆపివేసేందుకు, అణిచివేసేందుకు జోగురామన్న ఈ రోజు ప్రయత్నించాలని స్పష్టంగా తెలుస్తుంది. మొన్న టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో అమ్మా న్యూస్ ప్రత్యేక దృష్టి సారించి విద్యార్థుల భవిష్యత్తు కోసం అమ్మా న్యూస్ అనుక్షణం కూడా పోరాటం చేస్తా ఉంది. అంతేకాకుండా ప్రజా సమస్యలను సేకరించేటువంటి పనిలో ప్రతినిత్యం కూడా ప్రజల దృష్టికి వెళ్తూ అమ్మా న్యూస్ అనేక వార్తలను సేకరిస్తా ఉంది. అంతేకాకుండా మనం చూస్తే ప్రతి ప్రాంతాలకు వెళ్లి అమ్మా న్యూస్ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మూలకు, ప్రతి గడపకు కూడా వెళ్తూ అమ్మా న్యూస్ నిజాలను సేకరించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అటువంటి అమ్మా న్యూస్ ను అధికార పార్టీ ఒక ఎమ్మెల్యే అధికార బలంతో, అధికార దుర్వినియోగంతో ఈ రోజు అమ్మా న్యూస్ పై చేస్తున్నటువంటి యొక్క ఫిర్యాదుకు ఎక్కడా కూడా భయపడేది లేదు. ఇటువంటి ఎన్ని వచ్చినా కూడా అమ్మా న్యూస్ ముందుకు వెళ్తూనే ఉంటుంది. ప్రజలకు సంబంధించినటువంటి వార్తలను సేకరిస్తూనే ఉంటుంది. ప్రజల సమస్యలని అనునిత్యం కూడా ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తా ఉంటుంది, ప్రతిపక్షాల దృష్టికి తీసుకెళ్తా ఉంటుంది, విపక్షాల దృష్టికి తీసుకెళ్లేటువంటి దిశగా అమ్మా న్యూస్ ఎప్పటికీ ఉంటుంది అంటూ కూడా యాజమాన్యం చెప్తా ఉంది. ఏదేమైనప్పటికీ కూడా యాజమాన్యం ఎప్పుడు కూడా సానుకూలంగా స్పందిస్తుంది. చట్టపరంగా ఎటువంటి చర్యలు చేపట్టాలో అటువంటి చర్యలకు సిద్ధమంటుంది మేనేజ్మెంట్ కూడా. అమ్మా న్యూస్ పై ఎన్ని అక్రమాలు చేసినా, ఎన్ని కేసులు పెట్టినప్పటికీ కూడా, ఏం చేసినప్పటికీ కూడా అమ్మా న్యూస్ నిజాలు ఆగవంటూ కూడా స్పష్టంగా చేస్తున్నట్లు పరిస్థితి కనబడతా ఉన్నాయి. మనకు ఎంతో మంది నేతలు, విద్యార్థులకు సంబంధించినటువంటి నాయకులు కూడా ఈ రోజు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితులు అయితే మనకు ప్రధానంగా కనబడతా ఉన్నాయి. మనకు విద్యార్థి జేఏసీల నుంచి కావచ్చు, బీజేపీ నుంచి కావచ్చు, కాంగ్రెస్ పార్టీ నుంచి కావచ్చు, పిఎస్పీ నుంచి కావచ్చు, మనకు వైసీపీ నుంచి కావచ్చు, అనేక పార్టీల నుంచి కూడా అమ్మా న్యూస్ కు మద్దతు ఉంది. ఏ పార్టీలకు అతీతంగా కాకుండా, ఏ పార్టీకి తొత్తుగా కాకుండా అమ్మా న్యూస్ నిరక్షరతో ప్రతినిత్యం కూడా అన్ని పార్టీలకు ప్రతి ఒక్కరికి అందుబాటులో, ప్రతి ఒక్కరికి నిజాలను జోడివేసేటువంటి ప్రయత్నంలో పూర్తి స్థాయిలో కూడా అమ్మా న్యూస్ పనిచేస్తున్న నేపథ్యంలో జోగురామన్న ఈ రోజు చేసినటువంటి ఈ నిరక్షర ధోరణకు ఖచ్చితంగా కూడా తొందరలోనే ప్రజలు చెక్కుపెట్టేటువంటి అవకాశాలు అయితే కనబడతా ఉన్నాయి. ప్రతిపక్షాలను ఎక్కడ అధికారంలో ఉన్నటువంటి నాయకులు ప్రశ్నించేటువంటి ప్రయత్నం చేస్తే జోగురామన్న చేసినటువంటి ఇటువంటి చర్యలకు సంబంధించి గతంలో జోగురామన్నపై ఇతర మీడియా సంస్థలు కూడా, ప్రభుత్వ అనుసంధానంగా ఉన్నటువంటి మీడియా సంస్థలు కూడా రాసినటువంటి కథనాలు ఉన్నాయి. కానీ అమ్మా న్యూస్ రాసినటువంటి కథనాలకు మాత్రమే ఈ రోజు జోగురామన్న తనయుడు కలిసి ఒక రౌండ్ అప్ గేమ్ ని ప్లాన్ చేసుకొని మరి ఇటువంటి చర్యలకు చేపడుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి.
న్యాయ వ్యవస్థ అమ్మా న్యూస్ తోడ ఉంటుంది. అంతేకాకుండా అక్కడ ఉన్నటువంటి ఇక్కడ మన అమ్మా న్యూస్ పై జరుగుతున్నటువంటి ఇటువంటి అక్రమ ఆరోపణలకు సంబంధించి అమ్మా న్యూస్ ఎదుర్కొనేందుకు ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందంటూ కూడా మేనేజ్మెంట్ చెప్తా ఉంది. సమస్యలను ఎతికి మరి ప్రజల సమస్యలను ఎతికి వరకు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తున్నటువంటి సంస్థ అమ్మా న్యూస్. అట్లాంటి అమ్మా న్యూస్ పై ఇటువంటి చర్యలకు చేపడుతున్నటువంటి జోగురామన్నపై ఇక అమ్మా న్యూస్ మేనేజ్మెంట్ తో పాటుగా ప్రజలు కూడా తీవ్ర వ్యక్తం చేస్తా ఉన్నారు. రేపు ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున కూడా అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి కథనాలను ఆపేందుకు చేసిన ప్రయత్నానికి లీడర్లందరూ కూడా మద్దతు తెలిపేటువంటి అవకాశాలు కనబడతా ఉన్నాయి. అంతేకాకుండా పెద్ద ఎత్తున ఇంత రాత్రి అయినప్పటికీ కూడా అన్ని పార్టీలకు సంబంధించిన నేతలు అమ్మా న్యూస్ కు మద్దతు తెలుపుతున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. అంటే జోగురామన్న రైట్. ఒకటి ఇంకోటి ప్రణయ్, అంటే అమ్మా న్యూస్ ఇదివరకు చాలా ప్రజా సమస్యలపై కానీ ప్రభుత్వం ఉన్నటువంటి లొసులు కానీ చూపించే ప్రయత్నం చాలా ఇట్లకి అమ్మా న్యూస్కి కథనాలకి స్పందించి పరిష్కారం దొరికినటువంటి ఎన్నో సమస్యలు ఉన్నాయి, ఎంతోమందికి న్యాయం చేసినటువంటి పరిస్థితి కూడా ఉంది. మరి అలాంటి జోగురామన్న విషయంలోనే ఎందుకు అలాంటి ఒక అక్కసు వెలగక్కుతున్నారని, అంటే ఆయన సమస్యల్ని ఎక్కడ బహిర్గతం చేస్తుందో, భవిష్యత్తులో తన రాజకీయ ఉనికిని కాపాడుకోవడం కోసం ఎక్కడ దెబ్బతీస్తుందన్నటువంటి ఒక అభద్రతా భావానికి లోనయ్యే ఈరోజు ఈ చర్యలకు పాల్పడ్డారనుకోవచ్చు మనం. ఖచ్చితంగా రాజశేఖర్, ఇక్కడ ఆయన రాజకీయ భవిష్యత్తు చెక్కు పడుతుంది అన్నటువంటి ఆలోచనతోనే కేవలం ఈ రోజు ఆయన భవిష్యత్తు ఇక్కడ అధ్వంతరంగా రాజకీయ జీవితం ఆగిపోతుందో అన్నటువంటి ఆలోచనతోనే, ఒక భయంతోనే ఈ రోజు జోగురామన్న ఇటువంటి చర్యలు చేపట్టాడు, ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడని స్పష్టంగా తెలుస్తుంది. తన రాజకీయ వారసత్వంగా సంబంధించి తన కొడుకును తానే రాజకీయ రంగం అక్కడ బీజేపీ రాష్ట్ర నాయకులు కంది శ్రీనివాస్ రెడ్డి గత కొంతకాలంగా కూడా ఆదిలాబాద్ నియోజకవర్గాలకు సంబంధించి ఆదిలాబాద్ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి, గత 4 టర్ముల నుంచి కూడా జోగురామన్న ఇక్కడ పాలిస్తున్నటువంటి ప్రజలకు ఎటువంటి సమస్యలు నెరవేరట్లేదు, ఎటువంటి సమస్యలకు ఫుల్ స్టాప్ రావట్లేదు, ఎటువంటి సమస్యలు నెరవేరట్లేదు అన్నటువంటి ఆలోచనతో కంది శ్రీనివాస్ రెడ్డి ఒక అడుగు ముందుకు వేసి ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. అనునిత్యం కూడా ప్రజల బాటలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలోనే ఆయన ఛానల్, ఆయన సంస్థ అన్నటువంటి ఒక ఆలోచనతోనే ఈ రోజు అమ్మా న్యూస్ పై ఇటువంటి చర్యలకు పాల్పడ్డటువంటి జోగురామన్న ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడు అనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా మీరు అన్నట్టుగా ఇంత ముందుకు మనం చేసినటువంటి అనేక కార్యక్రమాలు, అనేక ప్రోగ్రామ్స్, అనేక సమస్యలకు సంబంధించి అమ్మా న్యూస్ లేవనెత్తిన తర్వాత అనేక సమస్యలకు ఫుల్ స్టాప్ పడింది, అనేక సమస్యలకు సర్దుబాటు జరిగింది. మొన్నటికి మొన్న మనం చూసుకుంటే దమ్మాయిగూడలో అమ్మా న్యూస్ చేసినటువంటి బస్తీ బాధల ప్రోగ్రామ్ లో చేసినటువంటి ఒక కార్యక్రమానికి, దమ్మాయిగూడ చౌరస్తాలో జరిగినటువంటి ఒక కార్యక్రమానికి వెంటనే ఉదయం అంటే కేటీఆర్ కూడా స్పందిస్తూ 250 కోట్లు ప్రకటించి డంపింగ్ అని ఎత్తివేసేటువంటి ప్రయత్నం చేశారు. అంటే ప్రభుత్వ ధోరణిలో కూడా మన అమ్మా న్యూస్ అనేది ముందుకు వెళ్తా ఉంది, ప్రభుత్వం చూస్తా ఉంది, అనేక సమస్యల్ని మనం అమ్మా న్యూస్ బయటకు తీసుకొస్తా ఉంది, ప్రజల దగ్గర ఉన్నటువంటి సమస్యలను ప్రభుత్వానికి చూపించేటువంటి ప్రయత్నం చేస్తా ఉంది. అటువంటి నేపథ్యంలోనే అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి వార్తలను ఆపేసేందుకు ప్రయత్నంగా భాగంగానే ఈరోజు జోగురామన్న ఇటువంటి చర్యలకు పాల్పడనేది ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా ప్రభుత్వ ధోరణి అంటే ప్రభుత్వ వార్తలను, ప్రభుత్వానికి సంబంధించినటువంటి చేసినటువంటి సంక్షేమాలను కూడా మనం చూపిస్తా ఉన్నాం. అయినప్పటికీ కూడా జోగురామన్న రాజకీయ భవిష్యత్ ఆగిపోతుంది అన్నటువంటి ఒక కారణంతో ఈ రోజు అమ్మా న్యూస్ పై చేసినటువంటి ఇటువంటి కుట్రపూరిత వివరానికి ఖచ్చితంగా కూడా నూకలు చెల్లేటువంటి ఛాన్సెస్ కనబడతా ఉన్నాయి. జోగురామన్న కొడుకు రాజకీయ భవిష్యత్తుకి ఎక్కడ అడ్డుకట్టబడుతుందో అన్నటువంటి నిరంకుశ ఆలోచనతోనే ఇటువంటి చర్యలకు పాల్పడాలని ఖచ్చితంగా తెలుస్తుంది రాజశేఖర్. ఇంకోటి బీఆర్ఎస్ చేపట్టినటువంటి ఆపరేషన్ 50కి సంబంధించి కూడా మొట్టమొదటిసారిగా మన అమ్మా న్యూస్లోనే మనం టెలికాస్ట్ చేసాం. భవితవ్యం ఏంటి ప్రశ్నార్థకరంగా మారుతుంది. తను కొంతమంది నేతలతో, పాతలో ఉన్నటువంటి టీడీపీ నేతలతో మళ్ళీ తన యొక్క స్నేహాన్ని పెంచిన ప్రయత్నం చేస్తున్నారు, తన రాజకీయ ఉనికిని కాపాడుకుని ఇలాంటి కథనాలు కూడా మనం ప్రసారం చేసాం గతంలో చూసుకుంటే. అంటే ఇవన్నీ కలగలిపి కేవలం ఒక అభద్రతా భావం ఏర్పడింది. ఎక్కడ నా సీటు మారిపోతుందో, తనకు సీటు వస్తుందో లేదనుకుంటే భయం కూడా ఏర్పడింది, అంటే బలం కూడా తగ్గిపోతుంది అన్నటువంటి పరిస్థితి కూడా ఏర్పడింది. అంటే ఆ చర్యలకి కారణంగానే ఈరోజు ఇలాంటి కేసులకు ఉపక్రమించడం మనం కారణంగా అనుకోవచ్చు. ఖచ్చితంగా రాజశేఖర్, ఎందుకంటే జోగురామన్నకి సంబంధించి ఆల్రెడీ సీఎం కేసీఆర్ కూడా నిత్యం ఒక సర్వే నిర్వహిస్తూ ఉంటారు. సర్వేలో భాగంగా రీసెంట్ గా జోగురామన్న సీటు ఈసారి ఖచ్చితంగా రాదు అనేది స్పష్టంగా సీఎం కేసీఆర్ కూడా తెలిసిపోయింది. సీఎం కేసీఆర్ కూడా ఈ రోజు జోగురామన్న గెలిచేటువంటి పరిస్థితి లేదు అనేది స్పష్టంగా తెలుసు. అయితే అక్కడ వస్తున్నటువంటి నేతల ఎఫెక్ట్ కి జోగురామన్న సీటు పోయేటువంటి ఛాన్సెస్ ఉన్నటువంటి అభద్రతా భావంతో ఈ రోజు జోగురామన్న ఇటువంటి చర్యలకు పాల్పడ్డాడనేది స్పష్టంగా తెలుస్తోంది. ఆపరేషన్ 50తో ఖచ్చితంగా
ఆయన అనేక మంది నేతలతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు, ఇతర పార్టీలకు సంబంధించిన నేతలతో సంప్రదింపులు చేస్తా ఉన్నారు. అమ్మా న్యూస్ ఒకటే కాదు, ఇతర మీడియా సంస్థలు కూడా ఆయన జోగురామన్నపై కథనాలు రాసింది, కథనాలు చిత్రీకరించింది. అయినప్పటికీ వాటన్నిటిపై చర్యలు తీసుకున్నటువంటి జోగురామన్న కేవలం అమ్మా న్యూస్ పై తీసుకున్నారంటే కేవలం ఆయన రాజకీయ జీవితానికి ఎక్కడ పడుతుందో అన్నటువంటి అభద్రతా భావంతో, ఖచ్చితంగా అభద్ర భావంతో మాత్రమే ఈ రోజు అమ్మా న్యూస్ పై అమ్మా న్యూస్ కథనాలకు సంబంధించి ఈ రోజు అడ్డుకట్ట చేసేటువంటి ప్రయత్నం చేశాడని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు. రేపొద్దున ఒకవేళ జోగురామన్న పార్టీని వీడేటువంటి పరిస్థితి వస్తే ఖచ్చితంగా కూడా ఆయన ఇటువంటి వార్తలకు స్పందించే మాట్లాడాలని మాత్రం స్పష్టంగా చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఈ రోజు జోగురామన్న క్రియేట్ చేశాడని స్పష్టంగా చెప్పుకోవచ్చు. ఇంకా కేసీఆర్ దృష్టికి జోగురామన్న వ్యవహారాలను వెళ్ళేటువంటి ఛాన్సెస్ ఉన్నాయి కనుక ఆ భయాలన్నీ కూడా పట్టుకునే ఈ రోజు అమ్మా న్యూస్ పై ఇటువంటి చర్యలు చేపట్టేందుకు ప్రయత్నం చేస్తా ఉన్నాడు అనేది కూడా స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. అంతేకాకుండా జోగురామన్న కొడుకును రంగప్రవేశం చేసేందుకు ఖచ్చితంగా కూడా ఇటువంటి రాజకీయ భవిష్యత్తులో ఇంకొక టర్మ్ అయినా గెలిచేటువంటి జోగురామన్నకు సంబంధించి ఎక్కడ కంది శ్రీనివాస్ రెడ్డి అనేటువంటి రైట్. ఇంకొకటి అంటే నిజం కోసం జనం కోసం మన ఒక స్లోగన్తో కూడా ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. అంటే ఈ నేపథ్యంలోనే అంటే తను ఒకవేళ వచ్చినటువంటి అభియోగాలకి స్పందించుంటే బాగుండేది అన్నటువంటి ఒక అంటే ఏవైతే ఆరోపణలు ఎదుర్కొంటున్నారో ఆయన మీడియాలో చూపిస్తున్నారు, దానికి సంబంధించి ఒక బ్రీఫ్ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చి ఒక చర్చలాగా పెట్టుంటే బాగుండేదని కూడా వినిపిస్తున్నటువంటి మాట. ఎస్, ఖచ్చితంగా ఆయన పైన వస్తున్నటువంటి ఆరోపణలకు ఆయన మీడియా సంస్థలతో ఒక మీడియా సమావేశం పెట్టుకొని అక్కడ మీడియా ప్రతినిధులు అడిగేటువంటి దానికి ఆయన సమాధానం చెప్తే దానికి ఖచ్చితంగా కూడా ఒక రూపు, ఒక రేపొద్దున ఆయన చెప్పుకోవడానికి కూడా ఒక సమాధానం. కానీ అటువంటి చర్యలు లేకుండా కేవలం అమ్మా న్యూస్ మాత్రమే నాపై అవాస్తవాలు ప్రచారిస్తుంది, కేవలం అమ్మా న్యూస్ మాత్రమే ఇటువంటి చర్యలు చేపడుతుంది అని మాత్రం ఆయన చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఖచ్చితంగా అభద్రతా భావంతో నేను ఫీల్ అవుతున్నానని స్పష్టంగా తెలుస్తుంది రాజశేఖర్. ఎందుకంటే ఆయన ఎక్కడ ఓటమి పాలవుతానో, నేను ఇక్కడ ప్రజల దగ్గర నెగిటివ్ అవుతానో అన్నటువంటి ఆలోచనలను క్లియర్ గా కూడా రైట్. ఇంకోటి అంటే మనం ఏదైతే వెళ్ళవలసినటువంటి రూట్లోనే కరెక్ట్గా వెళ్తున్నాం, ప్రజల యొక్క నానుడిగా పిల్లల యొక్క నాడిగా ప్రజల నుంచి ఒక నాడిగా అమ్మా న్యూస్ ముందుకు వెళ్తుంది అనుకోవచ్చు. ఎందుకంటే ఖచ్చితంగా ఈరోజు ఏదైతే ఆ కేసుకు సంబంధించినటువంటి అటు నుంచి స్పందన తెలియజేస్తే ఖచ్చితంగా మనం వెళ్ళవలసిన రూట్లోనే వెళ్తున్నాం, ఖచ్చితంగా ప్రజల పక్షాన వెళ్తున్నాం అనేది కూడా మనకి ఒక సక్సెస్గా దీన్ని చెప్పుకునే అవకాశం ఉంది అనుకుంటారు. 100% మనం సక్సెస్ అయ్యాం రాజశేఖర్. ఎందుకంటే ఈ రోజు అధికార పార్టీకి సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే 4 సార్లు ప్రాతినిధ్యం వహించారు, ఒకసారి మంత్రిగా వ్యవహరించినటువంటి ఒక నేత ఈ రోజు అమ్మా న్యూస్ పై ఒక కేసును బనాయించాడు, ఒక కేసును పెట్టి ఈ రోజు అమ్మా న్యూస్ వార్తలను ఆపేటువంటి ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా అమ్మా న్యూస్ సక్సెస్ అయింది. ప్రజల సమస్యలు తెలుసుకునేటువంటి ప్రయత్నంలో ముందుకు వెళ్తుంది. ప్రజలు మనల్ని ఆదరిస్తా ఉన్నారు. రాబోయే రోజులలో ప్రజల దృష్టిలోకి మనము అమ్మా న్యూస్ అనేది వాళ్ళకి ఎల్లప్పుడూ తోడుంటుంది అనేది స్పష్టంగా తెలుస్తుంది. అమ్మ అంటే ఈ రోజు ప్రతి ఒక్కరికి కూడా ఎంత అమ్మ అంటే ఎంత ప్రేమ ఉంటుందో అమ్మ న్యూస్ పై కూడా అంతే ప్రేమ ప్రజల్లో రాబోతా ఉంది. ప్రతి రాజకీయ నాయకుడు కూడా అమ్మ న్యూస్ ని చూస్తా ఉన్నటువంటి సిచ్యువేషన్స్ మనం చూస్తా ఉన్నాం. ఎంతో మంది రాజకీయ నాయకులు, విద్యార్థులు, అనుభవజ్ఞులు, ఎంతో మంది పెద్దలు మన అమ్మా న్యూస్ ని ఫాలో అవుతున్న వాళ్ళు ఉన్నారు. అమ్మా న్యూస్ లో జరుగుతున్నటువంటి కథనాలు, వాస్తవాలు, అవాస్తవాలు ప్రతిదీ కూడా పర్యవేక్షిస్తున్నటువంటి ఎంతో మందికి ఈ రోజు అమ్మా న్యూస్ సక్సెస్ అయింది. జోగురామన్న అనేటువంటి వ్యక్తి భయపడ్డాడు అంటే అమ్మా న్యూస్ 100% సక్సెస్ అయిందని చెప్పుకోవచ్చు. రేపు పొద్దున కూడా మనం రాసేటువంటి ప్రతి వార్తకు ఏదో ఒక నాయకుడు కదిలిస్తాడనేది స్పష్టంగా తెలుస్తోంది. ప్రతి నియోజకవర్గంలో, ప్రతి మండలంలో, ప్రతి జిల్లాలో కూడా అమ్మా న్యూస్ ఎల్లప్పుడూ కూడా నిజాల్ని మాత్రమే రైట్. ఒకటి ప్రధానంగా ఈ కేసులో చూసుకుంటే దానికి సంబంధించి ఎవరెవరి మీద అంటే అమ్మా న్యూస్కి సంబంధించి ఎవరి మీద ప్రధానంగా అందులో మెన్షన్ చేస్తూ ఎవరెవరి పేర్లు అందులో ఉంటూ కేసు పెట్టేటువంటి సందర్భం ఉంది, దాని గురించి సమాచారం చెప్పండి ప్రవీణ్. రాజశేఖర్, ఇక్కడ ప్రధానంగా మనం చూసుకుంటే అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి డైరెక్టర్లపై ప్రధానంగా కేసు బనాయించినట్టుగా తెలుస్తోంది. ఇక్కడ అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి ఎవరైతే పనిచేస్తున్నారో వారికి సంబంధించినటువంటి వారిపై కేసులు బనాయించినట్టుగా తెలుస్తుంది. దీంట్లో ప్రధానంగా చూస్తే అమ్మా న్యూస్ సిఇఓతో పాటుగా అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి చైర్మన్ తో పాటుగా అమ్మా న్యూస్ డైరెక్టర్లపై కేసులు బనాయించినట్టుగా తెలుస్తోంది. దీంట్లో మెన్షన్ చేసినటువంటి ఆధారాల మేరకు పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. జోగురామన్న తనయుడు అనేది మాత్రం స్పష్టంగా తెలుస్తుంది. ఏ అంశాలపై కేసును ఫిర్యాదు చేశారు, దాంతో పాటుగా అమ్మా న్యూస్ మీడియా సంస్థలో ఎలాంటి వార్తలకు సంబంధించినటువంటి అభ్యూహాలు ఉన్నాయి అన్న దానిపైన కూడా న్యాయపూర్వకంగా కూడా యాజమాన్యం ముందుకు వెళ్లి పోరాడతామంటూ కూడా చెప్తా ఉంది. రాజకీయంగా కాకుండా ఇటు ప్రజల పక్షాన ఉన్నటువంటి మీడియా సంస్థపై ఇటువంటి చర్య
రైట్, ఇంకోటి అంటే ఈ కేసుకు సంబంధించి ఏదైతే జోగురామన్న పెట్టేటువంటి కేసుకు సంబంధించి మిగతా మీడియా ఎలాంటి సంఘీభావం తెలుపుతున్నా, ఎలాంటి సపోర్టు ఇచ్చే అవకాశం ఉంది? మీడియా నుంచి అదేవిధంగా రాజకీయ పార్టీల నుంచి కూడా మద్దతు లభిస్తా ఉంది. ఆదిలాబాద్ లో జోగురామన్న తీరుపై జర్నలిస్టు సంఘాలు కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తా ఉన్నాయి. వార్తా కథనాలపై పోలీసులు నోటీసులు ఇవ్వడంపై తీవ్ర విమర్శలు ఎదురుపడతా ఉన్నాయి. రాష్ట్రంలో రాష్ట్ర చరిత్రలోనే ఇది అరుదైనటువంటి ఘటన అంటూ కూడా చెప్తున్నటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉన్నాయి. జర్నలిస్టులు అందరూ కూడా మద్దతు తెలుపుతా ఉన్నారు. అమ్మా న్యూస్ కి సంబంధించి జోగురామన్న తీరుకు వ్యతిరేకంగా ఆదిలాబాద్ జిల్లాలో కూడా నిరసన వ్యక్తం చేస్తున్న సిచ్యువేషన్స్ కనబడతా ఉన్నాయి. ఆదిలాబాద్ లో కాకుండా రాష్ట్ర వ్యాప్తంగా కూడా రేపు ఉదయం మన అమ్మా న్యూస్ కి సంబంధించినటువంటి రిపోర్టర్స్ అందరూ కూడా మన పెద్ద ఎత్తున కూడా మద్దతు తెలిపేటువంటి ఛాన్సెస్ అయితే ఉన్నాయి. దాంతో పాటుగా ప్రతి జిల్లాలో ఉన్నటువంటి జర్నలిస్ట్ యూనియన్లు కూడా అమ్మా న్యూస్ కు మద్దతు తెలిపేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఎందుకంటే అమ్మా న్యూస్ వాస్తవాలను మాత్రమే రాస్తా ఉంది. అవాస్తవాలను కాకుండా ఎటువంటి ఏ రాజకీయ నాయకుడికి తొత్తుగా మారి అమ్మా న్యూస్ వార్తలు రాయట్లేదు. కేవలం ప్రజల పక్షాన, ప్రజా సమస్యల పక్షాన ప్రభుత్వం చేసిన తీరు పట్ల ప్రతిపక్ష ధోరణిని వినిపించేటువంటి ప్రయత్నం చేస్తుంది తప్ప ఎటువంటి రాజకీయ ఆలోచనలతో అమ్మా న్యూస్ పనిచేయట్లేదు అనేది ప్రతి ఒక్కరికి తెలిసినటువంటి అంశం. వీటికి ఖచ్చితంగా కూడా మద్దతు లభించేటువంటి అవకాశాలు అయితే 100% కనబడతా ఉన్నాయి. ఆశయ్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ ప్రణయ్.
రైట్, బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. అమా న్యూస్పై జోగురామన్ అక్కసు వెలకెక్కుతున్నారు. నిజాలు ప్రసారం చేస్తున్నటువంటి ఛానల్పై కుట్రలు పన్నే ప్రయత్నం చేస్తున్నారు. మీడియా గొంతు నులిమే ప్రయత్నం చేస్తున్నారు. రాజకీయ రంగు నులిమే ప్రయత్నం చేస్తున్నారు. ఇక మీడియా కథనాలపై విచిత్రంగా పోలీసులకు ఆయన ఫిర్యాదు చేశారు. స్వయంగా మీడియా సమావేశం పెట్టినటువంటి జోగురామన్న ఆ మీడియా సమావేశంలో తన అక్కసును వెళ్ళగక్కినటువంటి పరిస్థితి. ఇక 3 దశాబ్దాల రాజకీయ అనుభవం ఉన్నటువంటి జోగురామన్ లాంటి నేత రాంగ్ రూట్లో ఉన్నారని చెప్పుకోవచ్చు. న్యాయపరంగా ఎదుర్కొంటామని కూడా యాజమాన్యం దీనికి సంబంధించి సరైన కూడా వ్యక్తం చేశారు. అమా న్యూస్పై స్వయంగా ఫిర్యాదు చేసినటువంటి జోగురామన్న తనేడు మనకు తెలుస్తోంది. అమా న్యూస్ డైరెక్టర్లకు నోటీసులు అందించారు. ఇక అమా న్యూస్ స్పందన చూసుకుంటే మీ తాటాకు చప్పళ్లకు ఇక అమా న్యూస్ భయపడదని, మీడియా అదరదు బెదరదు, ఎందుకంటే 4th ఎస్టేట్గా ఉంది. ప్రజల పక్షాన ప్రజలకు తన యొక్క సమస్యలు ప్రభుత్వంపై ముందుంటుంది. వారికి పరిష్కారం దిశగా వారధుల పనిచేసినటువంటి మీడియా ఈరోజు అక్కసు వెళ్ళగక్కే ప్రయత్నం చేస్తున్నారు. జోగురామన్న కేవలం రాజకీయ ఒక రంగు పులిమి తన ఉనికిని కాపాడుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఎక్కడ తనకు సీటు రాదో మీడియా కథనాలు వరుసగా చూపిస్తున్నటువంటి నేపథ్యంలో అమా న్యూస్ నిష్పక్షపాతంగా ప్రజల గురించి ఎన్నో సమస్యలు చూపించింది. వాటికి ఎన్నో పరిష్కారాలు దొరికాయి. అవన్నీ కూడా ప్రత్యక్షంగా అక్కడ ఉన్నటువంటి అధికారులు నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా ఎన్నో సమస్యలపైన అమా న్యూస్ కథనాలకు స్పందించారు. ఆ నేపథ్యంలోనే వాటి పరిష్కార మార్గాలు కూడా ఉన్నటువంటి పరిస్థితి. అయితే కేవలం ఒక పార్టీకో లేకపోతే ఒక వర్గానికో కొమ్ము కాయకుండా ప్రజల పక్షాన 4th ఎస్టేట్ మీడియా ఎలాంటి రూల్స్ పాటించి ముందుకు వెళ్ళాలో ఖచ్చితంగా దానికి అనుగుణంగానే అలాంటి ఆదేశాలు అలాంటి నియమాలతో ముందుకు వెళ్తున్నటువంటి పరిస్థితి. సిద్ధాంతాలకు కట్టుబడి ఉన్నటువంటి అమా న్యూస్ నిజం కోసం జనం కోసం పనిచేస్తున్నటువంటి మీడియాపై లేనిపోని ఆరోపణలతో ఈరోజు కేసు పెట్టినటువంటి పరిస్థితి. ప్రధానంగా చూసుకుంటే అమా న్యూస్ యాజమాన్యం కూడా న్యాయపరంగానే ఎటువంటి బెదరకుండా ఖచ్చితంగా ముందుకు వెళ్తారని చెప్పినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తుంది. ప్రతి ఒక్కరు కూడా దీనిపై స్పందిస్తున్నారు. ఇతర మీడియా ఛానల్స్ కూడా దీనికి వారి యొక్క సంఘీభావాన్ని వారి యొక్క సపోర్ట్ను తెలియజేస్తున్న పరిస్థితి. ఖచ్చితంగా ఇది ఒక దుర్మార్గమైనటువంటి చర్యగానే భావిస్తున్నటువంటి పరిస్థితి మనకు అమా న్యూస్తో చాలామంది ఇప్పటికే క్లియర్గా చెప్పారు. బీజేపీ నేతలు కానీ ఏబీవీపీ కానీ మిగతా పార్టీలు కానీ ఖచ్చితంగా చెప్తున్నాయి. కేవలం ఒక రాజకీయ అక్కసుతో మాత్రమే తన ఉనికిని కాపాడుకునేందుకు ఒక భయంతో జోగురామన్ ఇలాగా స్పందించాలని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి.